శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాదయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోరు భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే మాతాపితా యువతయస్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మద్వివయాన ఆద్యస్య భూతం సరస్య మహదాహ్వయ భక్తనాథ శ్రీభక్తిసార కులశేఖర యోగివాహాన్ భక్తాన్ గిరివేణుకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం వీధన్ విపుర్యాం వృషభే విశాఖే ఆగ్రేయవంశోద్భవ సాత్వికాగ్ర్యాం శ్రీచోళసింహాత్మికోత్తమంత్రం శ్రీరంగనారాయణమాశ్రయామः నీరాతుంగస్తనగిరిపతి సుప్తముద్బోధ్య కృష్ణం పారాధ్యం త్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సజని గలితం యాబలాత్కృత్య భుంక్తే గోదాదస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః అన్నమయదు పురువై ఆండాళరంగర్కే పన్ను తిరుప్పావై పల్పదియం ఇన్విషయాలు పాడి కొడుతాడు నర్పామాలై பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்த சுடர் கொடியே தொல்பாவை பாடியருளவல்ல பல்வரையாய் நாடினி வேங்கடவர்க்கென்ன விரியன்னவின் மாற்றம் நாங்களவா வண்ணமேனலேகு எல்லே இளங்கிலேய எல்லமுரங்குடியோ செல்லங்களையேமி நங்கமேல் போதரகின்னேன் நல்லையினு கத்துரேகன பண்டேயுனவாயரதும் வல்லீர்களமீங்களே நானே தானாயுருக வல்லை நீ போதாய் உனக்கென்ன வேறுடமை எல்லாரும் போந்தாரோ போந்தாறு போந்தென்னை கொள் வல்லானை கொல்லானை மாத்தாடை மாத்தரிக்க வல்லானை மாயனை பாடேரோ ரும்பாவாய் ஆண்டாளு திவ்ய திருவடிகளே சரணம் அஸ்மத் గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, ఈ రోజుతో మనకి ఈ పాసులంతో ఒక 15 పాసురాలు మనకి పూర్తవుతాయి. అంటే తిరుప్పావారి 30 పాసురాల లోపల మనకు పూర్వార్థం అనేది దీంతో మనకి పూర్తవుతుంది ఈనాటితో. అలాగే ముఖ్యంగా ఆళ్వార్ల పరంపర ఏదైతుందో ఆళ్వార్ల పరంపర, అందులో మనకి ఈ చివరిగా మనకి తిరుప్పాణి ఆళ్వార్తో ఈ రోజు ఏదైతే ఉందో ఈ పాసురంలో వారిని చక్కగా ఉద్బోధించారు. అయితే ఇంతవరకు కూడా మన వ్యాఖ్యానకర్తలు ఎవరైతే ఉన్నారో, మనకు అనుగ్రహించిన మహానుభావులు ఎవరైతే ఉన్నారో పూర్వాచార్యులు, వాళ్ళు ఒక ఈ ప్రశ్నోత్తరాలు అనేటువంటి కూడా వీళ్ళు ఒక ఊహించారన్నమాట. ఇలా లోపల పడుకున్నటువంటి గోప బాలిక ఇది కూడా ఇలాంటి భావంతో ఉంది, మనం ఇలా కృష్ణ కానీ ఇలా వీళ్ళు చేసినటువంటిది ఈ యొక్క ప్రశ్నోత్తరాలు. కానీ ఈ పాశ్చాత్యంలో ఇలంగిరి అనేటువంటి అద్భుతమైన పాశ్రం లోపల సాక్షాత్తుగా ఏంటంటే లోపల ఉన్నటువంటి గోప బాలికని వీళ్ళు మేలుకొలపటం, ఆవిడ లోపల ఉన్నటువంటి గోప బాలిక సమాధానం ఇవ్వటం అనేటువంటిది ఈ ఒక్క పాశ్రంలోనే మనకి కనిపిస్తుంది. అయితే భాగవతోత్తముల పట్ల మనం ఎలాంటి నియమాలు పాటించాలి, అలాంటి నడవడిక మనకు ఉండాలి అనేటువంటిది ఇదిగో ఈ పాశ్రంలో మనకి ఆండార్థాలు చక్కగా చెప్తాం. తర్వాత భగవంతుడి విషయంలో మనం ఎలా ఉండాలి, మన నడవడిక ఎలా ఉండాలి అనేది ఆ చివరి అది ఉందో మనకు చిత్తం చిరహాలి అన్నట్టు పాసు అవుతుందో అందులో చెప్పారు. విశేషం ఏంటంటే ఈ పూర్వార్థానికి ఇది చివరి పాసుకం, ఆల్మోస్ట్ ఆ యొక్క ఉత్తరార్థానికి అది చివర అని చెప్పుకోవచ్చు, చిత్తం చిరహాలి అనేటువంటిది. అందులో భగవంతుడి పట్ల మనం ఎలా ఉండాలి అనేది చెప్పారు. అయితే ఇందులో మనకి అసలు అన్ని ధర్మాల కంటే కూడా భగవంతుడికి ఇష్టమైనటువంటి ఏదైతే ఉందో భాగవత శేషత్వం అనేటువంటిది, తర్వాత నైత్యానుసంధానం అంటే నేను గొప్ప అనుకుంటే భగవంతుడి దగ్గరికి ఎవరైనా వెళితే వాడు చివరివాడు అవుతాడు, చివరివాడు మొట్టమొదటి వాడు అవుతాడు. ఇది ఒక రహస్యం. తర్వాత సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ కింద ఈ ప్రపంచంలో అవతరించి అసలు నిజమైనటువంటి
అని పరమాత్మ. తను ఎవరి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రపంచంలో మన అందరికీ కూడా ఒక ఉత్తమ సంస్కారం నేర్పడం కోసం చెప్పండి. ఇదిగో ఇలా నేను చేశాను, మీరు కూడా ఈ విధంగా చేయండి అని చెప్పడం కోసం చెప్పండి. తను తర్వాత ఆచార్యుడి దగ్గర శిష్యరికం చేశారు. దాంతో సాక్షాత్ జగన్నాచార్యుడు కృష్ణమందే జగద్గురు అంటాం కదా స్వామిని. అయినప్పటికీ ఆ భగవానుడు చక్కగా సాందీపం దగ్గర విద్యాభ్యాసం చేశాడు. అంతేకాకుండా భాగవతోత్తములు ఎలా గౌరవించాలి, భాగవతోత్తముల పట్ల ఎలా ప్రవర్తించాలి స్వయంగా తాను ఆచరించి చూపించాడు నందనందనుడు కృష్ణస్వామి. రాజసూయాలు అనేటువంటి పెద్ద తలపెట్టుకున్నాడు మన ధర్మరాజు గారు. అయితే ఎప్పుడైతే ధర్మరాజు రాజసూయాగం తలపెట్టుకున్నాడో అక్కడ రాజసూయాగం లోపల ఒక్కొక్కడికి ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పాడు. అదిగో మనకు ఉదాహరణకి దుర్యోధనుడు ఉన్నారు, సుయోధనుడు. ఆయనకేమో రిసెప్షన్ కమిటీకి వచ్చిన వాళ్ళందరూ కూడా స్వాగతం చెప్పడం, లోపలికి తీసుకుని పెద్దవాళ్ళందరినీ పలకరించడం, భీష్ముల వారు అటువంటి వాళ్ళకి, ఆచార్యోత్తములకు అందరికీ కూడా వైదిక కార్యక్రమాలు, అందరికీ ఇలా తల ఒక కార్యక్రమం అప్పచెప్పాడు. భీముడు వచ్చాడు, అన్నయ్య ఏం చేయమంటావు? భీముడికి ఏమో చక్కగాను ఇదిగో ఇదైతే ఉందో మన వంట దానికి సంబంధించినవని కదా నువ్వు చూసుకో అని చెప్పని భీముడికి అప్పచెప్పాడు. సరే అందరికి అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణ స్వామి వచ్చాడు. వచ్చిన తర్వాత అయ్యా బావగారు మరి మాకేముందండి కైంకర్యం అందరికీ అన్ని ఇస్తున్నారు కదా అంటే, అయ్యో బావగారు ఇంకొంచెం కనుక ముందు వచ్చి ఉంటే మీకు కూడా ఏదో ఒకటి ఇచ్చి ఉండేవాడిని. అందరికీ కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతలు అప్పచెప్పాను, వాళ్ళు ఏం చేయవలసింది అన్నటువంటిది అది అయిపోయినాయి అన్నారు. లేదు కొంచెం చూడండి తప్పకుండా ఎక్కడో కొన్ని మిగిలే ఉంటాయి అన్నట్ట. అనగానే ఏదీ మిగలేదు బావగారు అంటే, ఇంతలో భాగవతోత్తములు కలగడానికి చెంబు వచ్చిందా అని ఎవడో వచ్చాక అది ఉంది కదా అని చెప్పిన కృష్ణస్వామి అన్నాక, ఇదిగో వచ్చినటువంటి భాగవతోత్తములు, బ్రాహ్మణోత్తములు, పురుషులు ఎవరెవరు ఉంటారో మహాత్ములు వాళ్ళందరికీ కూడా చక్కగా పాద ప్రక్షాళనం చేసేటువంటిది నాకు ఏమన్నారు ఆ బాధ్యత. అయ్యా నువ్వు చేస్తావా? అవును నేనే చేస్తాను, నాకు ఏమన్నాడు. ఇన్నప్పుడు సరే తీసుకున్నాడు. మరొక బాధ్యత ఏమిటి, అందరూ తిని పారవేసిన తిన్న తర్వాత ఉంటున్న తడిగలు అంటాం కదండి, అవన్నీ కూడా బయట పడేటువంటిది కూడా నాకు అప్పచెప్పమన్నాడు. సరే బాగానే ఉంది. ఇంతలో ఏమైంది, ఈయన స్వామి ఒకటి అడిగాడు కదా, చలనచాలనే కృష్ణ బ్రాహ్మణానం స్వయం భూత్ అని చెప్పని అడిగి మరీ ఆ కైంకర్యాన్ని తీసుకున్నాడు స్వామి. ఇంతలో ఏమైంది, ధర్మరాజు గారికి ఎంత చక్కగానే కైంకర్యం చేస్తున్నానో తెలుసా అని ఒక చిన్నపాటి అహం లాంటిది కలిగింది. కలిగిన తర్వాత కృష్ణస్వామికి చెప్తున్నాడు, కృష్ణ చూసావా నేను ఎలా దేంట్లో వడ్డింపిస్తున్నానో చూసావా, బంగారు ఆకులు బంగారు పల్లెరాల్లో వడ్డిస్తున్నాను చూసావా ఎంత శ్రీమంతుడు అన్నట్టుగా చెప్పాక, ఓహో అలాగా. అంటే అక్కడ విశేషం ఏంటంటే ఇవి కొన్నేవో పద్ధతిలో బయటపడేస్తున్నారు, బంగారు పల్లెలంటే కడిగి మళ్ళీ లోపల పెడుతున్నారు. ఇది చూశారు స్వామి. సరే కొన్నేమో బయటపడేస్తే కొన్ని ఉంటాయి కదా, కొన్ని ఆకులు ఇవన్నీ కూడా బాగా ఒక్కసారి బయటికి రా అని చెప్పని తీసుకువెళ్ళాక అంటే అలాగే వచ్చారు ధర్మరాజు కూడా కృష్ణస్వామి వెనకాల. ఆ తొట్టులో వెళ్ళగానే ఏముందిట, అక్కడ ఆకులన్నీ కొన్ని 10 ఉన్నాయి అక్కడ. వాట్ల మీద ఒక జంతువు, ఒక ఉరుము అంటాం కదా, ఆ ఉరుము చక్కగా పొలుతోంది దాని మీద. ఆ ఉరుము ఎలా ఉంది, దాని రూపం ఎలా ఉంది అంటే సహమేమో బంగారంగా ఉంది దాని దేహం, సహమేమో మామూలు జంతువులాగానే ఉరుము ఎలా ఉంటుందో అలాగా దాని దేహంతో అది ఉంది. అయితే ఇదేమిటి ఈ ఉరుము ఇలా ఉంది, నన్ను ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు అంటే, నన్ను ఎందుకు అడుగుతావు బావా, ఇదిగో ఆ ఉడువు నేను అడుగు అన్నట్ట కృష్ణస్వామి. అడిగితే ఏమేమి ఉడువు ఇలా ఉన్నది ఏంటి, సగం బంగారం ఏమిటి, సహం దేహం మామూలుగా ఉంటాం ఏమిటి అని అడిగారు ధర్మరాజు. అయితే వీళ్ళిద్దరికి సమాధానం చెప్పింది ఇక ఉడువు ఏమని చెప్పిందో తెలిసిన, చాలా కాలం క్రితం గొప్ప కరువు వచ్చిందిట. ఆ కరువు సమయంలో కూడా దొరక్క కొంచెం ఇంత పిండి దొరికిందిట. ఎవరికి, ఒక బ్రాహ్మణోత్తముడికి. అయితే ఆ పిండి దొరకగానే ఆయన కొడుకు, తర్వాత బ్రాహ్మణోత్తముడి భార్య, ఇట్లా వీళ్ళు ఒక 4 పిల్లవాడు వీళ్ళు ఉన్నారట. ఉన్నప్పుడు వీళ్ళని పరీక్షించడం కోసం చెప్పని ఇంద్రుడు మారువేషంగా వచ్చాట బ్రాహ్మణుడి కింద. అయ్యా బాగా ఆకలి, నాకేమన్నా ఉంటే పెట్టండి అనగానే వీళ్ళు ఒకళ్ళొకళ్ళు నేను ముందు అని చెప్పని పోటీ పడి కొంత భాగం ఇచ్చారు వాళ్ళకి ముందు బ్రాహ్మణోత్తముడు ఇలాగా. దాని తర్వాత ఇంకా నాకు ఆకలి తీరలేదన్నాడు, మళ్ళీ ఇంకో భాగం ఇచ్చారు, ఇంకా నాకు ఆకలి తీరలేదన్నారు. మొత్తం ఆయనకి సమర్పించాక ఆ ఇంద్రుడు చాలా సంతోషించి వీళ్ళకి ఉత్తమ లోకాలు కలగజేశాట అని చెప్పిన మనం ఒకటి ఉంది. అయితే మరి ఈ ఉరువు మరి కరువైనప్పుడు దేనికి కరువే కదా తిండి. అయితే కొంత పిండి ఎక్కడ పడిందిట, ఇది పెడుతున్నప్పుడు ఇది వెళ్ళి ఆ పిండిలో మూతి పెట్టిందిట. మూతి పెట్టి కొంచెం తినగానే ఇంకా పుణ్యఫలం మూలంగా సహందేహం బంగారం అయిపోయింది.
సరే తోక భాగం నలుగు భాగం నుంచి మామూలు జంతువులాగానే ఉంటుంది. అప్పటి నుంచి కూడా నేను తిరుగుతూనే ఉన్నా. ఎక్కడెక్కడైతే గొప్ప గొప్ప తర్యారాధనలు అవుతూ ఉంటాయో, ఎక్కడెక్కడైతే అన్నదానాలు జరుగుతూ ఉంటాయో అక్కడ వెళ్ళి నేను అది పొలుతూ ఉంటాను, కొంచెం అది గుర్తుకుంటూ ఉంటాను. అయితే చేస్తే మిగిలిన దేహం కూడా బంగారమయం కాకపోతుందా అని చెప్పాను. కానీ ఈ ధర్మరాజు కూడా మామూలు వాడే, సామాన్యుడే, అందుకే నా దేహం అన్నటువంటిది మామూలుగానే ఉంది అందుకే. అప్పుడు ధర్మరాజు గారికి కొంచెం అహంకారం నిరసనం అయింది కాదు. అంతేకాదు మనకి ఇప్పుడు కుచేరుడు ఉన్నాడు. కుచేరుడు ఎప్పుడైతే స్వామి సన్నిధికి వచ్చాడు, ఎక్కడి నుంచో బయలుదేరాడు, వచ్చాడు. వచ్చినప్పుడు ఎవరూ అడ్డం పెట్టలేదు. లోపలికి వెళ్ళాం కానీ ఈ పేద బ్రాహ్మణుడు ఏంటి, ఇతను లోపలికి తీసుకొస్తున్నాడు అంటే అందరూ అనుకున్నారు. చక్కగా ఉన్నతాసన మీద కూర్చోబెట్టాడు కృష్ణ భగవానుడు. కూర్చోబెట్టడం కాదు, ఆ పాదాలు చక్కగా ప్రక్షాళనం చేశాట. ప్రక్షాళనం చేసిన తల మీద చదువుకున్నాట. అక్కడ ఈ నిశిరాజన్ భగవాను లోక భావన అని చెప్పని పాదాలు కడిగి ఆ తీర్థం నెత్తి మీద ప్రోక్షించుకున్నాట. అంతకంటే ఇంక కావాలండి. సాక్షాత్తు భగవానుడే మనకి చక్కగా మనకి ఆచరించి చూపించాడు మనకి. అంటే భాగవతముల పట్ల తన నడవడిక అనేటువంటి ఏ విధంగా ఉండాలి అని చెప్పండి. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు, ఏదో రకంగా ఏదో తెలుసో తెలియకో ఒక మాట మళ్ళీ అంటారు, కొంచెం కఠినంగా మాట్లాడేది అనుకోండి, మనం ఏమనుకోవాలి, ఇది మన కోసమే, మన మేలు కోసమే వాళ్ళు అంటున్నారు అన్న భావనతో అనుకోవాలి తప్ప తిరిగి మళ్ళీ లేదండి నా దగ్గర పోషణ లేదు, ఆ తప్పు నేను చేయలేదు అని చెప్పని ఎదిరించకూడదుట, ఎదిరించి మాట్లాడకూడదుట. అందులో ఎలా ఉంటుందట, సాక్షాత్తు భగవానుడు ఏం చేస్తారట, తన వాళ్ళైనటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో, భాగవతోత్తములు ఉంటారో వాళ్ళ మాటని నిజం చేస్తారట స్వామి. కాబట్టి ఏంటి, వాళ్ళు అన్నారు అంటే తప్పకుండా నాలో ఏదో తెలియని దోషాలు తప్పకుండా ఉంటాయి. కాబట్టి ఏం చేయాలి, మనం దాన్ని సహించి ఉండటము, తర్వాత ఓర్పు వహించి ఉండటం అనేటువంటిది ముఖ్యమైనటువంటి విషయం. అందులో మనకు ఎలా ఉంటుంది, మనకు ఆదర్శం ఏంటంటే మనకి భగవద్రామానుజుల యొక్క ప్రియ శిష్యులైనటువంటి శ్రీపరాశర భట్టారులే మనకు ఆదర్శం. ఆ మహానుభావుడు ఒక పర్యాయం శ్రీరంగనాథుడి కోవిల్లోకి వెళ్ళాక, కోవిల్లోకి వెళ్ళి అక్కడ చక్కగా మన యామునాచార్యులు వారు ఆయన ఏదైతే మనకు అనుగ్రహించారో స్తోత్రరత్నం, దాన్ని ఏమంటాం మనం 600 స్తోత్రం అంటాం కదా, అందులో కూడా ఉండేటువంటి ఒక చక్కగా స్తోత్రాన్ని చదువుతున్నారట, అది ఇస్తున్నారట. కోవిల్లో వెళ్ళగానే ఇదిగో ఈ శ్లోకం సంపన్నమైన అమర్యాద క్షుద్ర చరమతి అసూయ ప్రసవభూ కృతఘ్న దుర్మాని స్మరపరవశ వంచనపర నృశంస పాపిష్ట, ఇట్లా అనమాట. హే భగవన్, ఈ ప్రపంచం లోపల నన్ను మించినటువంటి కఠినాత్ముడు ఈ ప్రపంచంలో లేడు, మర్యాదహీనుడు మరొకడు లేడు, నాకంటే క్షుద్రుడు నీచుడు ఇంకొకడు లేడు, నాకంటే ఉన్నది క్షరమతి అన్నవాడు ఇంకోటి లేడు, తర్వాత అసూయాపదలో నన్ను మించిన వాడు లేడు, తర్వాత ఏవైతే ఉంటాయో అన్ని దోషాలకి కూడా నేనే ఉత్పత్తి స్థానాన్ని, కృతజ్ఞుణ్ణి, తర్వాత మదన పరవశుణ్ణి, తర్వాత మహాక్రూరుణ్ణి, పాపిష్టివాణ్ణి. ఇట్లా ఇవన్నీ కూడా యావనాచారు వారు ఆనాడు విజ్ఞాపనం చేశాక భగవంతుడికి దగ్గర చేసి, ఇదిగో పితామహం నాగమని విలోక్య అంటే ఇంత పాటిని క్షమించడవా నువ్వు అంటావేమో హే భగవన్, ఇదిగో నా తాతగారు నాగములతో సంబంధాన్ని 2 రకాల సంబంధాన్ని కొద్దిగా చూడాలి స్వామి, నాకు వారితోటి పరమాచార్య సంబంధం ఒకటి ఉంది, తర్వాత దేహబంధత్వం కూడా ఉంది అని చెప్పి అన్నారట. ఇదిగో ఈ స్తోత్రాన్ని భట్టరు వారు శ్రీరంగనాథుడి సన్నిధిలో విజ్ఞాపనం చేస్తున్నప్పుడు అసూయాపరుడైనటువంటి మిగతా వారు కొద్దిమంది ఉన్నట్టుగా అమర్యాద, అవునవును మీరు మర్యాదహీనుడే, క్షుద్ర నీకేం తెలుసా నువ్వు క్షుద్రుడివే, తర్వాత ఇంకా అసూయ నీకే చాలా అసూయ, నిజానికి వీడకుండా అసూయ, అయితే ఇవన్నీ కూడా అవును 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 అని చెప్పి వీళ్ళందరూ అంత మొదలు పెట్టాక పక్కన ఉన్నవాడు. అయితే ఎవరికైనా కానీ ఇలా అంటే ఎంత కోపం కావాలండి, ఏదో మాట వలసకి అయితే మనం అంటాం కానీ అబ్బాయి మాకేం తెలియదండి. కొంతమంది చెప్తుంటారు కాలక్షేపాలు ఉపన్యాసం చెప్పినప్పుడు, మాకేమీ తెలియదండి, ఏదో చెప్తాంటే అవును మీకేమీ రాదండి మీరు శుంఠ అని ఎవరు నన్ను అనుకోండి, ఎంత కోపం వస్తుంది, ఎంత గొడవ పెట్టుకుంటారు వాళ్ళు. కానీ శ్రీపరాశ భట్టాలు అనుకున్నాక భగవంతుడి సన్నిధి లోపల ఈ స్తోత్రాన్ని విజ్ఞాపన చేస్తున్నప్పుడు, మన ఐక్యాన్ని అనుసంధానం చేస్తున్నప్పుడు సాక్ష్యం ఎవరు లేరే, ఒక పెరుమాళు మాత్రమే వింటున్నాడు. ఈ రోజు నాకు కూడా కొంతమంది సాక్ష్యం దొరికారు, నేను ఎటువంటి వాడిని అని చెప్పడాన్ని ఆమోదించడానికి ఏం చెప్పన్నారు. మనకి సాంప్రదాయంలో మహానుభావులు ఉన్నారు, వేదాంత తీసుకునేవారు. ఆయన భగవద్రామానుజుల వారి తర్వాత చాలా గొప్ప వైభవం కలవారు వేదాంత తీసుకునే స్వామి వారు. అయితే వేదాంత తీసుకునే వారి పట్ల అసూయ పనులు ఏం చేశాక ఎలాగైనా సరే అవమానం చేయాలి మనం అని చెప్పని, అవమానం ఎప్పుడవుతుంది, చెప్పుతో కొట్టే అవమానం కదా, ఆ మహానుభావులు ఎదురుగుండా వెళ్ళి చెప్పుతో కొట్టే ధైర్యం ఎవరికి ఉంటుంది,
అయితే ఏం చేశాక ఈయన వారి గృహంలో నుంచి బయటికి రాగానే తలకి చెప్పు తగిలే విధంగా ఏనాడు కట్టాక రాత్రి వెళ్ళి కట్టాక కడితే వీడు బయటికి రాగానే టపామని ఆ చెప్పు తగ్గుతుంది. అప్పుడప్ప వీళ్ళకి ఆనందం అనమాట. ఇది ఇంత అసూయ పరుడు వీడు. అయితే సరే వీడు పక్కన నక్కి చూస్తున్నారు ఆ రాత్రి ముసుగు వేసుకుని. అయితే వేదాంత వేసుకున్న వారు చక్కగా గృహం తెచ్చుకున్నారు. బయటకు వచ్చాక వీరు అనుకున్నట్టుగానే ఆ పాదరక్ష ఏదైతే ఉందో ఆ చెప్పు అది కాస్త వీళ్ళు తలకి తగిలింది. తలకి తగలగానే వారు అనుకున్నట్టు కదా, ఆహా నా జన్మ ఈ రోజు నిజంగా ధన్యమైంది. ఈ రోజున ఏ పరమ భాగవతోత్తముడి పాదరక్ష అది వచ్చి నాకు తలకి తగిలిందే, దీని లోపల ఎంత జన్మ ధన్యమైంది నాది ఈ రోజున అని చెప్పి అనుకున్నారట. అప్పుడు ఎవరైతే అవమానించాలని చెప్పు కట్టారో వాళ్ళందరికీ కూడా జ్ఞానోదయం అయింది. అందుకే మన వాళ్ళు పెద్దలందరూ కూడా మహానుభావులందరూ కూడా నిజంగా వాళ్ళకి తప్పులు లేకపోయినప్పటికీ కూడా ఎవరన్నా తప్పు ఉంది అని ఎవరన్నా ఆక్షేపణ చేస్తున్నప్పుడు అవును అని చెప్పని అంగీకరిస్తారట. ఇది క్షమాగుణానికి పరాకాష్ట. స్వామి రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళాడు. ఒకనాడు మనం అనుకుందాం, అరణ్యానికి రామచంద్రుడు వెళ్ళడానికి కారణం ఎవరు? చాలా మంది వెంటనే చెప్తారు ఆ కైకండి కారణం అని చెప్పని. కాదండి కైక వంటి ఉందని చెప్పని మందర కారణం అని కొంతమంది చెప్తారు. సరే కైక చెప్పింది, మందర ఏదో చెప్పారు, కైక ఆమోదించి అయినప్పటికీ కూడా రాజుగారు ఉన్నారుగా దశరథ మహారాజు గారు, ఆయన కదా అని కొంతమంది ఆయన అంటారు. సరే ఇంతమంది ఉన్నారండి, చెప్పినప్పటికీ కూడా అసలు వెళ్ళేవాడికి కూడా కొంచెం ఆలోచన ఉండాలి కదా. అసలు ఎంత రాఘవుడు ఎవరైతే ఉన్నారో రామచంద్రుడు ఉన్నారో మరి ఆయనదే తప్పు కావచ్చు అని చెప్పనే వాళ్ళు ఉన్నారు. అయితే భరతుడు అంటాడు వీళ్ళెవ్వరూ కారణం కాదు, నా పాప కథమే. ఇది మా అన్నయ్య రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళడానికి కారణం ఆ మహానుభావాన్ని నేత్రపర్వంగా దర్శించేటువంటి భాగ్యం, సేవించే భాగ్యం నాకు లేదు. ఎందుకంటే నేనే పాప భవిష్యుని, నేను చేస్తుంది ఏదో పాపం ఉంది, అందుకే ఆ స్వామి నాకు దూరం అయ్యాడు అంటారు. అంటే ఎట్లా అంటారు? నమంధరాయ నచమాతురస్య దోషో నరాజ్ఞో నచ రాఘవస్య మత్పాపమేవాత్ర నిమిత్తమాసీత్ మత్పాపమేవ నిమిత్తమాసీత్ వన ప్రవేశే రఘునందనస్య. రఘునందనుడు వనానికి ప్రవేశించడానికి కారణము మందర కారణం కాదు, మా అమ్మగారు కైకేయి కూడా కారణం కాదు, మా తండ్రి గారు దశరథ మహారాజు కూడా కారణం కాదు. తనంత తాను అనుకుంటారేమో రామచంద్రుడు కూడా కారణం కాదు. కేవలం నేను చేస్తున్న పాప కారణమే స్వామిని ఇచ్చినప్పుడు దూరం చేసింది అని చెప్పని. ఆఖరికి మన సీతమ్మ లంకకు వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆంజనేయ స్వామి చక్కగా ఎదుగున్న కూర్చుని అడిగాడు హనుమ, అమ్మ నువ్వు ఏ విధంగా నాకు ఎంతో బాధపడవద్దు, తప్పకుండా రామచంద్రుడు వస్తాడు, నేను రావణాసుని సంహరిస్తాడు, నిన్ను తీసుకువెళ్తాడని ఓదార్చున్నప్పుడు స్వామి రామచంద్రుడు రాలేదు, ఇంతకాలం నిరీక్షించాడు రాకుండా అంటే ఇంతకాలం నేను ఇక్కడ ఉన్నాను కదా, అంటే దీనికి కారణం ఏమైందొచ్చు అంటే చెప్తుంది ఆ తల్లి. అంటే నేను చేసుకున్నటువంటి కొద్దికాటి పాపమో లేకపోతే పెద్ద పాపం ఏదైనా ఉండాలి ఏం చెప్పి అంటుంది. అంటే ఏంటి? మమ్మ ఇది దుష్కృతం కించిత్ మహదస్తి నా సంశయ. కించిత్ మహత్ అంటే కించిత్ అంటే ఏమిటి? చిన్న పాప అంట. మహదు అంటే ఏమిటి? పెద్ద పాప అంటే. అమ్మవారు చేసినటువంటి చిన్న పాపం ఏమిటి, పెద్ద పాపం ఏమిటి, ఎందుకు మనసులో అమ్మవారు భావిస్తుంది అంటే కించిత్ అంటే చిన్న పాపం అంటే ఏమిటి? భగవదపచారం చిన్న పాప అంట. కానీ భాగవతాపచారం ఏదైతే ఉందో అది పెద్ద పాప అంట. మరి అమ్మవారు ఎన్ని పాపాలు చేసిందా అంటే ఒక చిన్న విషయం. అక్కడ ఎక్కడైతే అయోధ్యలో రామచంద్రుడు అరణ్యానికి వెళ్ళేటప్పుడు సీతారాముడు ఎక్కడే ఉంటూ తల్లిదండ్రులు సేవించుకుంటూ, మా తల్లిదండ్రులు సేవించుకుంటూ, అంటే అలాగే మీ అత్తమామల్ని సేవించుకుంటూ, తర్వాత మీ మరుగులు ఎవరైతే ఉన్నారో భర్త శత్రుఘ్నులు వాళ్ళని కన్నా ఇతర కంటే ఎక్కువగా వాళ్ళని ఆదరిస్తూ, పుర ప్రజల్ని కూడా వాళ్ళందరినీ కూడా చక్కగా వాళ్ళని సంభావిస్తూ ఈ విధంగా వాళ్ళని చెప్పాడు. చెప్పగానే అమ్మవారు ఏమిటో తెలిసినా అవన్నీ కూడా నువ్వు చేయి అంటే ఏమిటి? నీ తల్లిదండ్రి నా తల్లిదండ్రి కాబట్టి అంటే నువ్వు చూసుకో అవన్నీ కూడా కైంకర్యాలు, నేను మాత్రం నీ వెనకాల పడి వస్తా అని చెప్పాను. ఇదంతా కూడా అయోధ్య స్వర్గం సీత అని చెప్పన్నాడు. స్వర్గమా? నీకు అసలు స్వర్గం అంటే తెలుసా స్వామి? స్వర్గం అంటే ఆడదానికి ఏదో తెలుసునా అంటే భర్తతో కలిసి ఉండటమే స్వర్గము, భర్తని వదిలేసి దూరంగా ఉండటమే నరకం అని చెప్పాను. అంటే భగవంతుని ఆక్షేపించినట్టు కాదు, భర్తను ఆక్షేపించినట్టు కాదు. తర్వాత నువ్వు కనుక తీసుకువెళ్ళకపోతే ప్రభు ఏమనుకుంటారు తెలుసా? మీ మామగారు జనక రాజేంద్రుడు రామచంద్రుడు పుంసామోహన రూపాయ అని చెప్పని పైకి మాత్రం చక్కగా నిండైనటువంటి పురుషులకి అలా కనబడతారు, కానీ లోపల మాత్రం స్త్రీ అంటే ఆర్దాన్ని కాపాడుకోలేనటువంటి అసమర్థుడు అని చెప్పని అనుకుంటాడు మీ మామగారు. ఆలోచించుకోండి. అంటే ఇది భగవంతుని ఆయన అనొచ్చునా? సాక్షాత్తు తెలిసినటువంటి ఆ తల్లి అంటే ఆయన అనుకున్నాక
మన ఇంట్లో ఆడవాళ్ళు మనల్ని తిట్టకపోతే బయట వాళ్ళని తిడతారా, పర్వాలేదులే అనుకున్నాక స్వామి సరే సీత నువ్వు బట్టలు సర్దుకో వచ్చేయన్నాడు. అన్నప్పుడు ఇది కించిత చిన్న పాప అంట. భగవంతుడు బలపక్క చేసింది ఏమన్నా ఉంటే తట్టుకుంటాతే పర్వాలేదు అనుకుంటారు. కానీ తన వాళ్ళ పట్ల, తను అభిమానించే వాళ్ళ పట్ల, తను లేకుంటే జీవించలేమో అనుకునే వాళ్ళ పట్ల ఎవరైనా అపచారం చేస్తే దాన్ని మాత్రం స్వామి ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించాలట. సరే అరణ్యానికి వెళ్ళిన తర్వాత మారీచుడు అరిచారు. ఏమనంటారు, హా సీత హా లక్ష్మణ అని చెప్పారు. అయితే అరవంగానే వెంటనే సీతమ్మకి భయం కలిగింది. అదిగో అదిగో మీ అన్నగారు ఆపదలో ఉన్నట్టున్నారు, వెళ్ళి కాపాడు లక్ష్మణ అని చెప్పారు. అయితే అంతకుముందు విశేషం ఏంటంటే సీతాదేవి సమక్షంలోనే, రామచంద్రుడి సమక్షంలోనే ఈ జింక తిరుగుతున్నప్పుడు వాళ్ళు డిస్కషన్ చేసినప్పుడు చెప్పమని విన్నది అక్కడ. అంటే రామచంద్రుడితో లక్ష్మణస్వామి చెప్పారు, అన్నయ్య ఇది రాక్షసమాయ అని చెప్పన్నారు. అప్పుడు సీతమ్మ కూడా ఉంది కదా మరి, కాబట్టి లక్ష్మణస్వామి వీళ్ళందరికీ తెలుసు కదా. అయినప్పటికీ కూడా ఒక భయం కలిగి వెళ్ళమని చెప్పింది సీతమ్మ. అప్పుడు స్వామి లక్ష్మణస్వామి ఇదే మాట చెప్పాడు, అన్నయ్యకి ఏం కాదు, క్షేమంగానే ఉంటాడు. అప్పుడు ఏముందో తెలిసిన, ఒకడేమో రాజ్యాన్ని అపహరించాడు, మరి నువ్వేమో నన్ను పొందాలని చూస్తున్నావా? ఇటువంటి ఏనాడు కూడా నీకు ఉల్లంఘను, శత్రువులకి నేను ఉల్లంఘను. ఏం చేస్తానని తెలుస్తున్నా, నువ్వు కనుక ఈ విధంగా కనుక ప్రయత్నిస్తున్నావు కాదు, నీ ఏదో దుష్టభావం నీ మనసులో ఉంది, నేను నీకు ఉల్లంఘను. నేను ఏం చేస్తానో తెలుస్తున్నా, ఉరి వేసుకొని నేను చచ్చిపోతాను, ఉరి పెట్టుకొని చచ్చిపోతాను, అగ్నిలో దూకి మరణిస్తాను, ఎత్తైనటువంటి పర్వత శిఖరం నుంచి దూకి నేను మరణిస్తాను. ఎక్కడో భరతుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, వాడు కందమూలాలు తింటూ తర్వాత 14 ఏళ్ళు రామచంద్రుడి కోసం ప్రతీక్షిస్తూ నిత్యము కన్నీళ్లు కారుస్తూ పొద్దునే వెళ్ళి సరైనదిలో చల్లటి నీళ్ళలో స్నానం చేసి వస్తూ కందమూల ఫలాలు తింటూ దుమ్ములో పొరలాతో వాడు ఉంటే తర్వాత బావికలు తీసుకుని తల మీద పెట్టుకునే వెళ్ళి వాటికి పట్టాభిషేకం చేసి అయోధ్యలో కూడా ప్రవేశించకుండా మహాత్ముడైనటువంటి భరతుడిని బతుకుని మాట నచ్చింది కదండి. ఇది ఒక భాగవత ప్రచారం. తర్వాత లక్ష్మణస్వామి ఎలాంటి వాళ్ళు, ఎంత మహాత్ముడు అయినా. సుగ్రీవుడు వచ్చి అడిగారు ఒక సందర్భం లోపల, ఏమనంటే ఇదిగో ఈ నగరం కూడా మా దగ్గర ఉంది స్వామి అని చెప్పని రామచంద్రుడితో చెప్తూ, ఈ నగరం ఏమన్నా గుర్తించగలవా అని అడిగాడు. నా కళ్ళలో నీళ్లు నిండుకున్నాయని నేను గుర్తించలేను అన్నాడు రామచంద్రుడు. ఏమంటే మరి మీరేమన్నా గుర్తించగలుగుతారా లక్ష్మణస్వామి అడిగాడు. నేను గుర్తించలేను అన్నాడు లక్ష్మణస్వామి. అదేమిటయ్యా నువ్వెందుకు గుర్తించలేమని అడిగాడు. అంటే మేము ఎప్పుడన్నా కనుక మొహం ఎత్తి మా వదిన గారి మొహం చూస్తే కదా అన్నాడు. అంటే అంటున్నారు, నాహం జానామి కేయూరే నాహం జానామి కొండలే ఊపురత్వభిజానామి నిత్యం పాదాభివందనాత్ అన్నాడు లక్ష్మణస్వామి. అంటే నాకు ఆ కుండలాలు ఎలా ఉంటాయో తెలియదు, చేతులు పెట్టిన కేయూరాలు ఎలాగుంటాయో తెలియదు, కానీ పోగండు మాత్రం నాకు తెలుసున్నట్ట. మా వదిన గారి యొక్క పాద మంజీరాలు ఏవైతే ఉన్నాయో అది మాత్రం నేను గుర్తించగలుగుతానట గుర్తుపట్టాక. ఎందుకుట ఈయన రోజు ఆ తల్లికి పాదాభివందనం చేస్తున్నప్పుట తలుకు చెమక్మని మెరుస్తూ ఈయన్ని ఆశీర్వదించినట్టుగా కనిపించాయని చెప్పి అన్నారు. అలాంటి మహానుభావుని తల్లి కంటే ఎక్కువగా సంభావించినటువంటి సీతమ్మ తల్లి అని అనుకుని ఉన్నాడే మహానుభావుడు, అతని పట్టుకుని ఈ మాట అనొచ్చునా. కాబట్టి మనం ఇక కించిత్ మహదస్తిన సంశయం అని చెప్పినప్పుడు చిన్న పాప ఏమో రామచంద్రుడు అన్న మాటలు, పెద్ద పాప ఏమో తన వాళ్ళైనటువంటి భరతుడిని శత్రుఘ్నుడిని మన భరతుడినిను తర్వాత లక్ష్మణస్వామి అన్న మాటలు. అయితే స్వామి మాత్రం ఏం చేస్తారు, ఊరుకోడు కదా. చివరికి అన్నాడు, నువ్వు మా తమ్ముళ్ళను అనుమానించావు, మరి నిన్ను మాత్రం నేను ఎందుకు అనుమానించకూడదు అనుకున్నాడు ఏమో. సీతాదేవి అగ్ని ప్రవేశం చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. కాబట్టి ఏంటంటే ఇది ఎలాగైతే ఉంటుందో ఈ నైత్యానుసంధానం లోపల ఎప్పుడు కూడా మన దీంట్లో మనం ఏమని భావించాలంటే, ఎప్పుడు కూడా భగవంతుడి కంటే భగవంతుడి యొక్క సంబంధించిన కరీరైతు వాళ్ళు ఎవరుతున్నారో, భాగవతోత్సవాలు ఎవరుతున్నారో వాళ్ళు ఏమన్నా ఒక మాట అన్నప్పటికీ కూడా మనం సహించి ఓర్పుతో మనం ఉండాలి. ఈ పాఠం లోపల ఇళంగిరియే ఇన్నమురంగురియో ఇంకా నిద్రపోతున్నావా ఓ లేత చురుక అని చెప్పి చక్కగా సంబోధించారు బయటకు. ఇక్కడ లోపల ఉన్న ఆవిడ నిద్రపోతుంది. ఆవిడ లోపల నిద్రపోవటం లేదుట. ఏం చేస్తుంది ఆవిడ, ఇదిగో శంఘోడు చక్కలమైందొందర కయ్యను పంగయ్య కన్నానే పాడ అనగానే ఈవిడ లోపల చక్కగా ఆ యొక్క చతుర్భుజి అనేటువంటి స్వామి నామ సంకీర్తనం చేస్తూ పడుతుంది ఆవిడ లోపల. అంతేగా నిద్రపోవటం లేదు ఆవిడ. అయితే ఈ కోరిక నిద్రపోకుండా చక్కగా సంకీర్తనం చేస్తుంది. చేస్తున్నప్పుడు ఏమన్నారు వీళ్ళు, పెళ్ళే ఇరంగిరియో ఇన్నమురంగురియో అంటే ఇంకా నువ్వు నిద్రపోతున్నావో లేక చిలుక అని చెప్పన్నారు. ఈ ఎల్లే అన్న పదం ఉంది చూసారా, ఈ ఎల్లే అంటే ఏంటి తెలిసిన, హలో హలో అంటాం కదా మనం మాట్లాడేటప్పుడు. ఎల్లే అంటే రే అని ఇట్లా ఒక అడ్రస్సింగ్ అనమాట, ఒక సంబోధన అనమాట.
ఎల్లేగిలంగిరియే ఎన్నమురంగుదియో చిల్లెంగలయే నంగ మీరు పోదరగిన్నే చిల్లెంగలయే అనగా లోపల వారికి ఒక్కసారి అంటే భగవదనుభవంలో ఉండాలా మునిగి తేలుతున్న వారికి ఒక్కసారి కనుక ఉన్న గట్టిగా పిలిచారు అనుకోండి వాడు ఉలిక్కిపడి ప్రపంచంలోకి వస్తారట. ఎలా ఉంటుందంటే మామూలుగా ఎవరో చక్కగా నిద్రపోతున్నారు అనుకోండి, అలాంటి సందర్భంగా కూడా ఫ్రిడ్జ్ నుంచి చల్లలేక నీళ్లు తీసుకున్నారు మొహాన్ని ఒకసారి చలికి ఎలా ఉంటుందంటే నిద్రపోతున్న వాడి మీద అదో అలాగా కాబట్టి చక్కమన్నట్టుగా మమ్మల్ని పిలవద్దు అంటుంది. ఎల్లే ఇలంగిలియే నమ్మరంగుడియో చిల్లంగా ఏమి నంగ మీరు పోగలిగిందే నిజంగా మీరే పూర్ణత్వం గల వాళ్ళు ఎవరుతున్నారో అది మీరే అని చెప్పి ఆక్షేపించింది లోపల ఉన్నటువంటి గోపిక. అంటే బయట ఉన్న వాళ్ళు అంటున్నారు వాళ్ళ యుగట్టులే పండేవును వాయడం నువ్వు చక్కగా ఏదో ఒకటి చెప్పి ఖర్చు కథలు చెప్పి నా నోరు మోయించడం లోపల నిన్ను మించిన వాళ్ళు ఎవరు ఉన్నారు అని చెప్పి బయట వాళ్ళు అన్నారు. అనగా లోపల గోపిక అంటోంది వల్లి ఇది కదా నీంగలే అన్నప్పుడు వల్లి కసువేగల పండేవును వాయడం అంటే వల్లి ఇది కదా నీంగలే అని లోపల గోపిక మళ్ళీ తిరిగి సమాధానం చెప్పండి. నేనా ఇది అంతా మీరే, అటువంటి సమర్థులు మీరే, అలా కట్టుకథలు చెప్పడంలో మీరే నిష్ణాతులు అని చెప్పని మళ్ళీ వెంటనే ఈవిడ సమాధానం ఇచ్చి లోపల ఇంకా ఆవిడ అంటున్నట్ట నేనే కనుక పొద్దున కాసేపు లేవలేదు పడుకున్నా అని చెప్పని మీరు అందరూ వచ్చి నన్ను ఆక్షేపిస్తున్నారే, అదే నేనే కనుక మీ ఇంటికి వచ్చాను అనుకోండి ఈ మాట ఎత్తిపోటు మాటలు కానీ ఇవన్నీ కూడా ఎత్తిపోటు మాటలు మీరు అన్నారా కాదు వాళ్ళు కదా మీ ఇంగలే మీరు కూడా అటువంటి వారే అండి. అన్న తర్వాత కొద్దిసేపటికి ఎందుకో వీడికి మనస్సు లోపల ఒక జ్ఞానోదయం లాగా అడిగింది కదా నేను నెటిలా అనకూడదు కదా, వచ్చిన వాళ్ళందరూ కూడా నా తోటి వాళ్ళు తర్వాత అంతేకాకుండా పరమ భాగవతోత్తములైన వాళ్ళు గోపికలు, అటువంటి వాళ్ళ పట్ల నేను ఈ విధంగా మాట్లాడకూడదే అని తన స్వరూప జ్ఞానం అనేది ఆవిడ కలిగింది. కలిగి ఆవిడ అంటున్నది కదా అసలు నేను ఇలా మాట్లాడి ఉండకూడదు అని చెప్పని నేనే అటువంటి దాన్ని అని చెప్పంటూ నానే దానాయుడుగా అని చెప్పినవిడ అపరాధ క్షమాపణం చేసుకున్నట్టుగా మాట్లాడు అలా కాదు పొరపాటు నాదే అని చెప్పి ఒప్పుకుంది. అక్కడ ఒప్పుకున్నప్పుడు వల్లై నీ పోదాయి వెనక్కెన్న వేయడమై అలాగా నీకు ఏకాంతవాసం దేనికి వల్లై నీ పోదాయి వెనక్కెందు వేయడమై ఇలా నీకు వేరు భావం దేనికి నీకు చక్కగానే వచ్చి మాతో పాటు కలుగు అన్నప్పుడు అమ్మలారా అయితే మీరందరూ వచ్చారు కదా, వచ్చినప్పుడు ఎలారూ పొందారో అన్న అడిగింది ఈవిడ లోపల ఉన్న ఆవిడ. ఎల్లారూ పొందారు అంటే అందరూ వచ్చారా, ఈ గోపికలందరూ మిగిలిన వాళ్ళందరూ వచ్చారా అంటే పోందండి కూడా అందరూ వచ్చారమ్మా. అయితే నువ్వేం చేయి నీకు అంత అనుమానంగా ఉందనుకో చక్కగా రా బయటకు రా, వచ్చేసి ప్రతి ఒక్కళ్ళని ఏది పెట్టి ప్రతి ఒక్కళ్ళని కూడా నువ్వు లెక్క పెట్టుకో అని చెప్తున్నాడు. లెక్క పెట్టుకో అని చెప్తున్నారు. చెప్పినప్పుడు ఒళ్ళే నీ పోదాయి వెనక్కిన్న వేరుడమై ఎల్లారు పోందారని కొరతకి వచ్చి లెక్క పెట్టుకోమన్నారు. చెప్పి అంతేకాకుండా వల్లానై కొన్నానై మాతారై మాతలిక వల్లానై మాయనై పారై ఏదో రెంబావాయి ఏం చెప్తున్నారు బయట ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా కృష్ణనామ సంకీర్తనం చేస్తున్నారట. ఎలా ఏ విధంగా చేస్తున్నారు వల్లానై కొన్నానై ఒక ఏనుగును వదిలించిన వాడు చంపినవాడు మాతానై మాతలిక వల్లానై అంటే వలసాలైనటువంటి ఎవరైతే ఉన్నారో ముష్టికుడు చానూరు అనేటువంటి మల్లులని చక్కగా మట్టు పెట్టినటువంటి సమర్థులు ఎవరైతే ఉన్నారో ఆశ్చర్యకరమైనటువంటి చేష్టలు మొదలైతే మాయాలు ఎవరైతే ఉన్నారో మాయనై ఏదో రెంబాయ్ అంటున్నారు ఈ భాషల లోపల. అంటే అటువంటి వాళ్ళు మేము చక్కగా సంకీర్తనం చేస్తూ వచ్చామన్నా చక్కగా లేచి చక్కగా మా యొక్క గోష్ఠి లోపల అన్వయించవలసింది అని చెప్పి అంటున్నారు. అయితే ఇందులోపల వెళ్ళే ఇలంగిలియే అని చెప్పినప్పుడు ఓ లేక చురుక అని చెప్పన్నారు. అంటే మనకు మొట్టమొదటి పాత్రలో ఏం చెప్పారంటే మనకి మార్గాని పాత్ర లోపల అందులోపల ఇలం సింగం అని చెప్పిన కృష్ణ భగవాన్ని చెప్పారు కదా. అదే ఇక్కడ ఈ గోపికని ఇలంగిలి అంటూ లేక చురుక అని చెప్పి అంటున్నారు. అంటే లేక చురుక ఎలా ఉంటుందండి అసలు చురుక పలికే చాలా మధురంగా ఉంటుంది. అలాగే లేక చురుక అని చెప్పినప్పుడు ఇంకా అప్పుడప్పుడే కనుక చక్కటి పలుకులు మధురమైనటువంటి పలుకులు ఎలా ఉంటాయో అది భావించాలి తెలుసగా భావించి ఓ లేత చిరుక అని చెప్పి అంటున్నారు. అంటే లేత చిరుక అని చెప్పినప్పుడు భగవద్ అనుభవం లోపల ఇంకా నువ్వు లేతగానే ఉన్నావు. ఏమిటి లేతదనం అంటే అంతతో పాటు కలిసి మిగిలిన భాగవతోత్తములు అందరితో పాటు కలిసి అనుభవించాలి భగవంతుల్ని అన్నటువంటి ఆ యొక్క తత్వం ఏదో తక్కువగా ఉంది కాబట్టి లేత చిరుక అని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఈవిడ కొంచెం ఈవిడ అటెండ్ అయిందేమో అంటే కొంచెం కొద్దిగా దాన్ని కొంచెం మనసుకు తీసుకుందేమో చిల్లంగల ఏంది ఇంకా మీరు పోగలిగిందే
నన్ను ఇలా చిన్నమంటే ఒకసారి పిలవద్దు. అది ఆ యొక్క చిన్నపాటి కాఠిన్యాన్ని కూడా ఎవరు తట్టుకోలేదు అన్నమాట. లోపలన్నటువంటి ఆవిడ పడుకున్నట్టు వెళ్ళిపోతారు. చిన్న మనలాగా మీరు పిలిస్తే ఎలాగా అని చెప్పి ఇంత పరిపూర్ణులు మీరు ఇలా ఏ విధంగా పిలుస్తున్నారంటగా ఆక్షేపం. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకు ఒకసారి నారదుడు వెళ్ళాక ఎక్కడికి శ్రీవైకుంఠానికి వెళ్తే అక్కడక్కడ స్వామివారు ఎక్కడ కనపడలేదు. ఎక్కడెక్కడో తిరిగాడు నారదుడు. తిరిగిన తర్వాత ఒక దగ్గర వాళ్ళు చెప్పారు, ఇక్కడ లేదండి ఆయన శ్వేతద్వీపం అని చెప్పి అక్కడ ఉన్నారు ఆయన స్వామి, ఆ శ్వేతద్వీపానికి వెళ్ళి చూడండి అంటే. సరే నారాయణ నారాయణ అనుకుంటే తన మహతి తీసుకుని అక్కడ వెళ్ళారు శ్వేతద్వీపానికి. నారాయణ వెళ్తే అక్కడ నారదుడు వచ్చినటువంటి విషయం తెలిసింది లోపల భగవానుడికి. వెంటనే ఆయన బయటకు వచ్చాక, ఏదంటే స్వామి నేను నిన్ను సేవిస్తామని చెప్పని ఇక లోపల ఉన్నామంటే వాళ్ళను కూడా చేద్దాం లోపలికి వస్తూ ఉంటే నువ్వే బయటకు వచ్చావేమని అడిగారు. అడిగితే చెప్పాక ఎవరు మన స్వామి శ్రీనారాయణ చెప్పారు, మహర్షి మీరు చాలా గొప్పవారే, చక్కగా తీయగా మా గురించి పాడతారు, అయినప్పటికీ కూడా మీ పలుకులు ఏవైతే ఉన్నాయో ఈ పలుకుల పాటి కాఠిన్యాన్ని వాళ్ళు లోపల వాళ్ళు తట్టుకోలేరు, చిన్న ఏమి అన్నారు. అంటే ఈ పాటి పలుకులు ఏంటో కూడా వాళ్ళు తట్టుకోలేదయ్యా, అందుకే నేనే బయటకు వచ్చాను అని చెప్పారు. మృదు భాష అండి నారదుడు. ఎక్కడికది వెళ్ళినప్పుడు కూడా చక్కగా సామరస్యంగా మంచిగా మాట్లాడే మహానుభావుడు కదా నారదుడు. ఆ మాట కూడా వాళ్ళు తట్టుకోలేక శ్రద్ధపోతారు. అయితే ఇక్కడున్నామేమయ్యా అంటే ఏం లేదు, ఇక్కడ నా గురించి వీళ్ళు చక్కగా పాడుతున్నారు, ఆడుతున్నారు, తర్వాత నాట్యం చేస్తూ ఎలా చేస్తున్నారట కంజరు డోలు సన్నాయి అన్నింటిలో కలిసి పాడుతున్నారయ్యా అని చెప్పన్నారు. అని ఒక మాట అంటున్నారు స్వామి. దీంట్లో అందరూ అనుకుంటారు ఎక్కడో వైకుంఠంలో ఉన్నారు అనుకుంటారు, కానీ నా హమ్మతామి వైకుంఠే నయోగి హృదయరవౌ మద్భక్త ఎత్ర గాయంతి సప్రతిష్టామి నారద. నా భక్తులు ఎక్కడ గానం చేస్తూ ఉంటారు అక్కడ నేను ఉంటాను, అంతేగాని మీరు అనుకుంటున్నట్టుగా ఇప్పుడు వైకుంఠంలో ఉంటానని కానీ, యోగుల హృదయంలో కానీ, లేకపోతే ఇంకా సూర్యమండలం ఉంటే అక్కడ సూర్యుడి లోపల కానీ అని అక్కడ ఉంటారు అనుకుంటారు. కానీ నిజంగా అక్కడ ఉండొచ్చు దాకా, కానీ అంటే ఎక్కడ వెంటనే అక్కడి నుంచి ఎక్కడికి షిఫ్ట్ అవుతాను నేను, నా భక్తులు ఎక్కడ నన్ను గురించి కీర్తిస్తూ ఉంటారో సతతం కీర్తయంతో అన్నట్టుగా అక్కడికి వచ్చి చేరుకుంటానయ్యా అని చెప్పన్నారు స్వామి. అయితే వీళ్ళు అంటున్నారు, చిల్లర ఎన్ని నందమీడి పోదర్హంగా అన్నప్పుడు వల్లై ఉడకత్తరాయి పండేవుని వాయుధం అంటే కట్టు కథలు చెప్పడం లోపల దీన్ని మించిన వాళ్ళు ఎవరు లేదు అని చెప్పన్నారు. అన్నప్పుడు వీళ్ళు అంటున్నారు మళ్ళీ ఇది కదా ఏం కదా అని లోపల కోటిగా వెంటనే రియాక్ట్ అయ్యి ఏం కాదు, నిజంగా మీరే అటువంటి సమర్థులు, ఆ మాట నేర్పు ఆ మాట చాతుర్యం కల వాళ్ళు మీరే అని చెప్పండి. మళ్ళీ ఇది కదా నీంగలే అని చెప్పినప్పుడు వెంటనే తన తప్పు తన దోషం తెలుసుకుంది లోపల గోపిక. నేను చేసేది భాగవతాపచారం కదా, ఇక వాళ్ళకు తిరిగి మనం ఇంకో మాట ఉంటుంది, అపచారం అవుతుంది, ఉపచారం కాదు. ఎలా ఉండాలి నా లక్షణం? భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య మాం స్మర ఇది లోకనాథ అని కదా ఉండాల్సింది నేను. కానీ అలా ఉండకుండా నేను ఎదిరించానే అని చెప్పని కొంచెం ఈవిడ వెంటనే అనుకుంటారా, మళ్ళీ వెంటనే నాయుడిగా నేనే అలాంటి కఠినరాలు అవుతాను, నేనే అపరాధిని. ఇప్పుడు మన వాళ్ళు అంటుంటారు కదండి, స్వాములు అందరూ కూడా అంటుంటారు ఒక మాట సర్వసాధారణంగా, అయ్యా సర్వాపరాధిని అండి అంటూ ఉంటారు. అంటే ఏం అపరాధాలు చేశారు వీళ్ళు, చేయకపోయినప్పటికీ కూడా వీళ్ళు ఏమంటారంటే మనలో తెలియ ఎన్నో దోషాలు ఉంటూ ఉంటాయి. వాళ్ళు అంటారు అయ్యా సర్వాపరాధిని అంటే ఏంటంటే ఒక దోషం కాదు, ఇంకొక దోషం కాదు, అన్ని అపరాధాలు దాసుల్లోనే ఉన్నాయి. అంటే పెద్దల దగ్గర ఇలా అపరాధం అన్నారు అన్నప్పుడు వీళ్ళకి కొంత ఊరట అనమాట. అయ్యా పెద్దలు నన్ను అంగీకరించారు అనేటువంటిది. మనకు జ్ఞానంలో పరిపూర్ణులైన వాళ్ళు వయసు చిన్నైనప్పటికీ కూడా వాళ్ళని మనం ఆదరించవలసిందే. పెద్దవాళ్ళు కూడా ఈ నైత్యానుసంధానం ఏదైతే ఉంటుందో దాన్ని చేసేయగలుగుతాం. మనకి భగవద్రామానుజుల వారి జీవితమే మనకు ఒక పెద్ద ఉదాహరణ. అది మన భగవద్రామానుజుల వారు శ్రీరామాయణాన్ని సేవించడం కోసం చెప్పని దగ్గర ఒక 18 పర్యాయాలు తిరుమల వెళ్ళి పెరియ తిరుమల తండ్రి గారి దగ్గర వారి సాక్షాత్ మేనమావ గారి దగ్గర సేవించారు శ్రీరామాయణంలో ఉండేటువంటి రహస్యాలు. అయితే మొట్టమొదటి పర్యాయం అక్కడికి వెళ్ళినప్పుడు తిరుమల వారు ఏం చేసినప్పుడు చాలా కష్టపడి 7 కొండలు మొత్తం తిక్కుతూ శుద్ధోపాధికారికి వారు వెళుతున్నప్పుడే పెరియ తిరుమల తండ్రి గారు అంటే మన శ్రీశైల పూర్ణుల వారు నా మెల్లుడే అతడు నుంచి ఆచార్యుడే
మొత్తానికి అంతటి కూడా మొత్తం ఉన్నటువంటి ఒక గొప్ప ఆచార్యోత్తముడే అని చెప్పి భావించి ఏం చేశారు వారు వారికి మార్గాయాసం చేయడం అని చెప్పని రామానుజుల వారి కోసం అని చెప్పని దద్దోజనం, చక్కెర పొంగలి, తర్వాత కొన్ని మామిడి పళ్ళు, పులిహోర ఇవన్నీ కూడా ఒక కథలో పెట్టుకొని దాని మూత కప్పి తన తల మీద పెట్టుకుని స్వయంగా వారే వేయించేశాక పెద్ద పై నుంచి కొండ నుంచి కిందకి దిగుతున్నారు వారు. సరే, ఒక దగ్గర వీరిద్దరికి కూడా సమావేశం ఏర్పడుతుంది. ఎక్కడ కొండ ఇంకా కొంచెం అయితే కొండ పైకి వచ్చేస్తుంది. వారు దిగి వస్తున్నారు సార్. వస్తున్నప్పుడు సాష్టాంగ దండ ప్రణామం సమర్పించిన తర్వాత ఏంటి అయ్యా మీకోసం అని చెప్పి ఇదిగో ఇవన్నీ తీసుకొచ్చాను ప్రసాదం మీకంటే అన్నప్పుడు మామగారికి దండం సమర్పించి, స్వామి ఎక్కడన్నా కానీ ఇంత కష్టపడి ఎవరు వారు మీరు రావాల్సిన అవసరం ఏముంది? ఎవరన్నా కానీ ఒక చిన్నవాడు మీ దగ్గర ఎవరో ఒకరు ఉంటారు కదండి, మీ శిష్యులు ఎవరో ఉంటారు కదా, చిన్నవాడు ఎవరో అంటే అతనితో పంపించవచ్చు కదా అన్నారు. అంటే వారు ఏం చెప్పారో తెలిసిన శ్రీశైలపూర్ణుడు, స్వామి ఈ యొక్క తిరుమల మారవీధులు, ఈ 4 మారవీధులు తిరిగానండి. తిరిగినప్పుడు దీంట్లో ఎక్కడ కూడా నాకంటే చిన్నవాడు కనపడేది. అందులో సాక్షాత్తు నేనే పట్టుకొస్తున్నాను. పెద్దవారు సాక్షాత్తు శ్రీనివాసుడినే తర్వాత ప్రత్యక్షం చేసుకున్నటువంటి మహానుభావుడు తిరుమలండి గారు. అటువంటి వారు భగవద్రామాంజలి వారితో నాకంటే చిన్నవాడు ఎవరు లేరు, అందులోకి నేనే పట్టుకోవచ్చు నైత్యానుసంధానం. సరే, అక్కడ ఏమవుతుంది? సరే, చక్కగా ప్రసాదాన్ని ఆరగించారు భగవద్రామాంజలి వారు. మామిడి పళ్ళను అది కూడా చక్కగా సాపాటు చేశారు, చక్కగా ఆరగించారు. ఆరగించిన తర్వాత ఆ టెంక ఉంటుంది కదా, టెంక అక్కడ పక్కన పడేసారు. పడేస్తే ఆ నార ఆ చరిత్ర అంతతో అయిపోయింది. కానీ అది కంటిన్యూ అయింది తర్వాత. ఎలాగంటే ఆ పట్ట టెంక చక్కగా మొలిచి పెద్ద వృక్షమైనట, మహావృక్షమైంది. మామిడి చెట్టు పెద్దదైంది. అయితే ఈ రోజు కూడా ఆ కాలినరకన తిరుమల ఏం చేసినటువంటి వాళ్ళు ఉంటారు కదా పైన స్వామి దర్శనానికి, ఇక్కడ ఆగుతారట. ఆగి భగవద్రామాంజలి వారి యొక్క శేష ప్రసాదం ఉక్తశేషం అని చెప్పని ఆ మామిడాకులు ఏవైతే ఉంటాయో వాటిని చక్కగా వీళ్ళు ఆరగిస్తారట. ఆ స్థలానికి అక్కడ దండం సమర్పించి వెళ్తుంది. ఇది ఒక మనకి విశేషం. నానేదా నాయుడుగా అంటే నేనే చిన్నవాణ్ణి అనుకునేటువంటి విశేషం అన్నమాట. అయితే నానేదా నాయుడుగా అని చెప్పినప్పుడు మనకి ఈ పార్శ్వం లోపల మన శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఏదైతే ఉందో, ఒక గొప్ప భాగవత సాంప్రదాయం ఏదైతే ఉందో, దీంట్ లోపల ఒక మహానుభావులు ఏదైతే ఉన్నారో తిరుపాణియాళ్వార్ అనేటువంటి వారిని చక్కగా ఉద్బోధ చేస్తున్నారు. ఇందులో పర ఆండాళ్ తల్లి. ఏమిటండి తిరుపాణియాళ్వారు వీరి గొప్పతనం ఏమిటి? అంత గొప్పవారా వీరు అంటే సాక్షాత్తు భగవద్రామాంజలి అనుకున్నాక ఈ మహానుభావుడు ఎంత మహానుభావుడు ఈయన. భగవంతుడు శ్రీరంగనాథుడికి ఇంతకంటే మించిన వాళ్ళు ఆప్తులు ఎవరున్నారు? ఇంతకంటే మించిన పరమ భాగవతంలో భక్తుడు ఎవరున్నారు? వారి యొక్క పాదపద్మాలలోనే దాసుడు అనుకుని వారి పాదాల్లో ఏం చేసి ఉంటారు భగవద్రామాంజలి వారు. ఎప్పుడున్నా మనం నాట్యాలు కోవిల్ అని చెప్పని శ్రీరంగానికి మనం వెళ్ళినప్పుడు అక్కడ పక్కన కావేరి అవతల నాట్యాలు కోవిల్ అని చెప్పని ఉంటుంది. అక్కడ ఆ నాట్యాలు ఏదైతే ఉంటుందో వరయూరు అంటాం. ఆ వరయూరు తిరుపాణియాడు వారి యొక్క అవతార స్థలం అది. అక్కడ చక్కగా చేత వీణ ధరించినటువంటి తిరుపాణియాడు వారి యొక్క విగ్రహం ఉంటుంది అక్కడ, వారి మూర్తి శ్రీమూర్తి. ఆ ఉన్నప్పుడు వారి పాదాల లోపల భగవద్రామాంజలి వారు వేంచేసి ఉంటారు. ఇది దాంట్లో ఉండేటువంటి విశేషం. అయితే ఏమిటండి ఎంత గొప్పదనం తిరుపాణియాడు వారికి అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అటువంటి 4 వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 వర్ణాలకు ఒకటి మించినటువంటి ఇంకా తక్కువ ఏదైనా ఉంటే అందులోపల ఆ కులంలో ఈయన జన్మించారు. అసలు శ్రీ వైష్ణవ సాంప్రదాయం ఎంత గొప్పదంటే దీంట్లో మనకు ఈ యొక్క ఎవరైతే ఆళ్వార్లు ఉన్నారో 12 మంది, ఈ 12 మంది కూడా కేవలం బ్రాహ్మణులు మాత్రమే లేరు, అన్ని వర్ణాల వాళ్ళు కూడా ఎందులో ఉంటే మనకు కనిపిస్తుంది. పొయ్యి పూజత్త పేరు వాళ్ళు మొదలైన వాళ్ళు ఉన్నారు. అసలు వాళ్ళ జన్మ వృత్తాంతం కానీ తల్లి ఎవరు, తండ్రి ఎవరు, వాళ్ళు ఎక్కడాదో మనకు తెలియదు. వాళ్ళ కులం ఏమిటి, వర్ణం ఏంటి మనకు తెలియదు. కానీ వాళ్ళు మహానుభావుడిని సంభావించాం. మొదలాళి వాళ్ళు అని చెప్పిన వాళ్ళని మనం అంటున్నాం. దాని తర్వాత మనకి తిరుమశ్యాలు వారు ఉన్నారు. వారి గురించి కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. వారు చక్కగా బుట్టలలో కొని తిరిగినట్టు మేదల వారి కంటే ప్రపంచంలో వ్యవహారం. నమ్మాడు వారు ఉన్నారు. నమ్మాడు వారు చతుర్భవనంలో అవతరించారు. వాళ్ళు 4వ వారి కింద. అయితే అటువంటి నమ్మాడు వారి యొక్క పాదములు దాసుడు అనుకున్నారు భగవద్రామాంజలి వారు. అందుకే మనం శఠారి అంటే ఏంటి, భగవంతుడి పాదుకలు శఠారి శతగోపం అంటే నమ్మాడు వారు అనమాట. అలాగే మరి నమ్మాడు వారు సన్నిధికి మనం అక్కడ వెళ్ళినప్పుడు నమ్మాడు వారిలో పాదాల దగ్గర ఒక కిరీటం లాంటి ఒకటి ఉంటుంది కదా, అదేమిటంది మనం ఏమడగాలి అక్కడికి వెళ్ళినప్పుడు రామాంశం ఏందో అని చెప్పి అడగాలి. అంటే ఏంటి, ఆ యొక్క నమ్మాడు వారు ఆ యొక్క పాదపద్మాలు సాక్షాత్తు భగవద్రామాంజలి వారు.
కాబట్టి రామానుజం ఏంటని చెప్పి అడగాలి. మరి సాక్షాత్తు మనం శ్రీపెరుంబుదూరు వెళ్ళామనుకోండి, శ్రీపెరుంబుదూరు వెళ్ళినప్పుడు అక్కడ భగవద్రామానుజు వారి సన్నిధిలో అక్కడ వారి దగ్గర కూడా చక్కటి కిరీటాన్ని పదార్థం వారి దగ్గర ఒక వస్తువు ఉంటుంది రామానుజు వారి పాదపద్మాల దగ్గర. మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి మనం ఏమడగాలి? అక్కడ మామూలు ఇంకేదో పొలం పెట్టి మనం అడగకూడదు. ఏమడగాలి మనం అక్కడ? మొదటి అండాన్ని ఏంటో అని చెప్పి అక్కడ అడగాలి. నాకు మొదటి అండాలు కావాలి అని చెప్పని. అంటే భగవద్రామానుజు యొక్క పాదుకా స్వామిలు ఎవరంటే కందాలి మొదటి అండాల స్వామి వారు. అక్కడ పోయినతో మనం ఏమడగాలి? వారికి పాదపద్మాలు ఈయన కందాలి మొదటి అండాల స్వామి కాబట్టి కందాలి మొదటి అండాన్ని ఏంటో అని చెప్పి అడగాలి. దీన్ని ఏమంటాం అంటే చక్కటి పొలం ఉంది, పొన్నడి త్రయం అని చెప్పి ఒకటి అంటారు. వెన్నరంగం పొన్నడి, శతగోపం పొన్నడి, రామానుజం పొన్నడి అని చెప్పి పొన్నడి త్రయం అంటారు అనమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే మనకు వీళ్ళందరూ కూడా అనేక అన్ని వర్ణాల వాళ్ళు దీంట్లో ఉన్నారు. బ్రాహ్మణులు ఉన్నారు, పెరియాల వారు వంటి మహాత్ములు, క్షత్రియులు ఉన్నారు, మన కులశేఖరాలు వారు వంటి వారు ఉన్నారు. అలాగే మనకు వీళ్ళంతా ఆడవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఆడవాళ్ళు కేవలం వంటికి వరకే పరిమితము, వాళ్ళు బయటికి రాకూడదు, ఏది నేర్చుకోవడం అన్ని అటువంటి సమాజం ఉన్న రోజుల్లో కూడా మన ఆండాళి తల్లి చక్కగా ప్రబంధం చెప్పడం మాత్రమే కాదు, ఆవిడని అమ్మవారి కింద పెరుమాళ యొక్క దేవీరి కింద మనం అంగీకరించాం. అంతేకాకుండా అమ్మవారిని ఆళ్వారి కింద కూడా మన సాంప్రదాయం మనకు అంగీకరించిందంటే ఇక్కడ మించినటువంటి సాంప్రదాయ విశేషం ప్రపంచం నుంచి ఎక్కడ ఉన్నది అన్నటువంటిది ఒక విశేషం. అలాగే తిరుపాణి ఆడవారు ఎవరుతున్నారో ఈయన పానర కులం అనేటువంటి కులంలో జన్మించారు. వీరు పానర కులం అంటే చక్కగా చేత వీణ ధరించి తర్వాత ఆ యొక్క భగవంతుడు శ్రీరంగనాథుని గురించి శ్రీమన్నారాయణుడి గురించి చక్కగా హరినామ సంకీర్తనం చేస్తూ తిరిగేటువంటి హరిదాసులు అని చెప్పవచ్చు. మనం ఈరోజు మాలదాసులు అంటుంటాం కదా, హరిదాసులు మాలదాసులు అని చెప్పని. బహుశా వీళ్ళందరికీ కూడా ఆ యొక్క మూల పురుషుడు అంటే మనకి తిరుపాణి ఆడవారు. అది పానరు కులం అంటే చేత వీణ ధరించి తంబురనో వీణనో ధరించి ఆ యొక్క వీధులన్నింటిలో కూడా భాగవతోత్తమ తిరుమాలికలు ఏవైతే ఉంటాయో వారి దగ్గర ఇది హరినామ సంకీర్తనం చేస్తూ చక్కగా ఆ జింజం ఏవైతే ఉంటాయో ఆ యొక్క బియ్యం అయితే చక్కగా తీసుకోవటము. మరి వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చక్కగా దాన్ని వండుకోవటం. మధ్యాహ్నం వరకే వాళ్ళ టైం, అది అయిన తర్వాత ఇంటికి వస్తారు, వండుకుంటారు. వండుకున్న దాన్ని చక్కగా భగవంతుడికి నివేదన చేస్తారు. ఒక్క పూట మాత్రమే దాన్ని తింటారు, తర్వాత రాత్రి పూట పడుకుంటారు. ఇది వాళ్ళ జీవన విధానం అన్నమాట. అది పానర కులం అంటే అది. అయితే వీళ్ళని నిత్యుడు అని చెప్పి అంటాం. మనం ఏమంటాం, దీంట్లో ప్రపంచంలో ఉన్న వాళ్ళు 3 రకాల ఆత్మలు ఉంటాయి. అంటే మన బద్ధాత్మలు, ఇక్కడ నుంచి వదిలి పరంపర వెళ్ళిన వాళ్ళు ముక్తాత్మలు, అక్కడ శాశ్వతంగా ఉండేవాళ్ళు నిత్యుడు అని చెప్పని. అక్కడ నిత్యులందరూ కూడా సత్వగుణ పరిపూర్ణులు. మరొక కులవని కానీ జాతిని కానీ మతం వారికి ఏం ఉండదు. అందరూ భగవంతుడి యొక్క పాదపద్మాలను ఆరాధించేవాళ్ళే. అదిగో వీళ్ళని ఏమంటారట? నిత్యుడు అని చెప్పని అంటారు వీళ్ళని, నిత్యుడు అంటారు వీళ్ళని. అలాంటి కులంలో జన్మించినటువంటి ఈ తిరుపతి వారి మహానుభావులు ఎవరైతే ఉన్నారో వీరు జాతోచితమైనటువంటి అది కూడా చేసేవాడు కాదు. అదుకోవటం ఏదైతే ఉద్దేశం ఉందో కిందకు తెచ్చుకోవటం అది చేసేవాడు కాదు. కేవలం గోక్షీరం అంటే ఆవు పాలు మాత్రమే తీసుకునేవాళ్ళ ఒక పూట, దాంతో ఉండేవాళ్ళ. తర్వాత ఈ మహానుభావులు ఈ పొద్దుల పూట కావేరి ఏదైతే ఉంటుందో ఉత్తర కావేరి, ఆ కావేరి దగ్గర చక్కగా వెళ్ళి ఈ స్వాములందరూ వచ్చి దివ్య తీర్థం తీసుకెళ్ళడానికి ముందరే, అంటే శ్రీరంగనాథుడు దివ్య తీర్థం తీసుకెళ్తారు కదండి, ఒక ఏనుగు దాని మీద ఒక బిందె, మళ్ళీ దాన్ని తీసుకుని మళ్ళీ ఘటానాదం ఇవన్నీ చేసుకుని మళ్ళీ ఇక్కడ శ్రీరంగనాథుడి యొక్క విశ్వరూప దర్శనానికి అక్కడ తీసుకెళ్తారు. అక్కడ ఏనుగు చక్కగా 3 సార్లు ఘీంకరిస్తుంది. దాని తర్వాత మెల్లిగా ఈ కపిల తేనె ఏదైతే ఉంటుందో ఈ నల్లటి ఆవు ఈ గోపృష్టం చక్కగా శ్రీరంగనాథుడి వైపు అది తిరుగుతుంది ఎవరు తిప్పకుండానే అది తిరిగి పొజిషన్లోకి వస్తుంది. అప్పుడు ఒక తెల్లటి గుర్రం కూడా అక్కడ తీసుకొస్తారు స్వామివారి కోసం అని చెప్పని. అప్పుడు విశ్వరూపం అని చెప్పి చక్కగా తెరిచి అప్పుడు ద్వారం తెరగానే శ్రీరంగనాథుడి యొక్క దృష్టి ఏదైతే ఉంటుందో గో మీద పడుతుంది, తర్వాత మన మీద పడుతుంది, లోకాలన్నీ చల్లగా ఉంటాయి. ఇది ఒక పద్ధతి. అయితే వారు ఏం చేసే లోపలనే వీరు చక్కగా తను ఏమేమి పాటలు పాడుకోవాలో ఏమేమి కీర్తనలు చేయాలి అన్ని చక్కగా పాడి పరవచించి ఒళ్ళు గగురు పోతే అప్పుడు నది తిరిగి తన స్థలానికి వెళ్ళేవారు. అయితే ఇక్కడ చిన్న విశేషం ఏంటంటే అందరూ చెప్పుకోగా వీరు విన్నారు. శ్రీరంగనాథుడు ఈ లోకైకనానికి జగన్నాథుడు వైభవాన్ని చక్కగా ఆకర్ణించిన తిరుపాణి ఆడవారు ఆ మహాత్ముడిని తన హృదయంలో నిలుపుకున్నారట. వారు అనుకున్నారట, నేను చండాలుణ్ణి, నేను మానవాణ్ణి, నేను అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరంగనాథుడి యొక్క ఆ దేవాలయ ప్రాంగణాన్ని తొక్కడమా, నేను దాన్ని ఆ పాదాలతోకి అపవిత్రం చేయడమా, ఎప్పటికీ నేను ఆ పని చేయను అని చెప్పి అనుకున్నాక మనసులో కోరిక పెరిగి 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 వృద్ధి అవుతోంది. ఎప్పుడు నాకు ఆ శ్రీరంగనాథుడు అని హృదయంలోనే ధ్యానం ఇచ్చే మహానుభావుడు పొద్దున్నే వెళ్ళి ఆ పని చేసేవాడు. స్నానం చేయటము చక్కగా అక్కడ దండ మీద చక్కగా నేర్చుకుని శ్రీరంగనాథుడి గురించి కీర్తించడము,
తర్వాత తిరిగి రావటం. ఒకరోజు ఆ యొక్క శ్రీరంగనాథ దేవాలయానికి ప్రధాన అర్చకులైనటువంటి లోకసారంగ మహాముని వారు ఏం చేశారు కదా, వచ్చినప్పుడు ఇంకా మిగిలిన స్వాములు కూడా వెనకాల వస్తున్నారు. వచ్చినప్పుడు చూస్తే ఇంకా ఈయన ఈరోజు ఎంతో పరోక్షంతో ఇంకా పాడుకుంటూనే ఉన్నారు. బాహ్య స్పృహ ఏదైతే అది కోల్పోయాట, అందులోనే ఉన్నట్ట, వాడు ఆనందంలో ఉన్నాయట. మాలవాడ తప్పుకోరా అని చెప్పి అందరూ అరుస్తున్నారు. ఎంత వచ్చినా వీరికి తెలియచారు. చివరికి తప్పుకోమని చెప్పని సూచిస్తూ కొన్ని గద్దలు విసిరాట, అంటే రాళ్ళు అంటే విసిరాట. విసిరితే ఈయనకి ఏమి అది కూడా ఈయన ఏమాత్రం కూడా గుర్తించే స్థితిలో లేరు. అయితే ఒక రాయి వచ్చి వీరి తలకి తగిలినట, తల పగిలింది, రక్తం కారింది. ఆ రక్తం కాకలా కారుతూ వచ్చి ఈయన కొంచెం నోటి వరకు తగిలి ఉప్పగా అనిపించిందేమో. అప్పుడు బాహ్య స్పృహలోకి వచ్చారు మహానుభావులు, మనస్పృహలోకి వచ్చారు మహానుభావులు. అయ్యయ్యో ఎంత అపచారం అయిపోయింది అనుకున్నాక. నిజానికి ఏం కావాలి, ప్రపంచంలో కూడా ఎవరైనా అవకాశాలను కనుక గాయపరిచినట్టయితే తిరుగుబాటు చేయాలి, తిట్టకుండా తిట్టాలి. కానీ వీరేమనుకున్నాక నానేదా నాయుడుగా నిజంగా అపరాధి నేనే, శ్రీరంగనాథుడి కైంకర్యానికి విఘాతం కలిగించినటువంటి పాపాత్మని నేను అయ్యాను, అయ్యో 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 అనుకుంటూ వెంటనే వారు ఏం చేశారు, పశ్చాత్తాపడుతూ తన వీణ తీసుకొని మెల్లమెల్లగా తను ఏదైతే ఉందో శ్రీరంగ బయట కదా వీళ్ళు ఉండేటువంటి గూడెం, మళ్ళీ వారి యొక్క గుడికి వారు వెళ్ళిపోయాట మన తిరుపాని ఆడేవారు. అయితే ఎప్పుడైతే మళ్ళీ వీళ్ళు దిగతీర్థం తీసుకుని ఎరుగు మీద పెట్టుకొని శ్రీరంగనాథుడి కైంకర్యం కోసం లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తే అక్కడ శ్రీరంగనాథుడి మొహం చక్కగా ఎర్రగా చేవురించి ఉండిట. తర్వాత స్వామివారి యొక్క తల నుంచి పైన యొక్క నుదురులోకి రక్తం కారుతోందిట. అందరూ చూస్తారబ్బా ఏం అపరాధం అయింది స్వామివారికి, ఏ విధంగా ప్రతి ఒక్కరు అనుకున్నారట. ప్రధానార్చకులు అనుకున్నారు లోకసారంగ మహాముని, నాలో ఏం అపచారం జరిగిందో అనుకున్నారు. కానీ ఇది గుర్తు పెట్టుకోలేదు ఆయన. అయితే ధర్మకర్త గారు వచ్చారు, అయ్యో నేనేదో పాపం చేసి ఉంటా, అందుకే స్వామివారి మోహంలోంచి రక్తం కారుతోంది. ఇందులో రాజుగారు వచ్చాక ఆయన అనుకున్నాక, అయ్యయ్యో ఈ దేశానికి అధినేత నేను, నాలో ఏదో దోషం ఉండేట్లే, అందుకే శ్రీరంగనాథుడి తల నుంచి రక్తం వస్తోంది అనుకున్నాక. అయితే ఆ రోజు ఈయన మన లోకసారంగ మహామునికి స్వప్నం అయింది. స్వప్నంలో శ్రీరంగనాథుడు సాక్షాత్కరించి ఇదిగో రక్తం కాస్తున్న తలతోటి కనిపించినప్పుడు హే భగవాన్ ఏమిటి ఈ విధంగా జరిగింది, ఎలా దెబ్బ అంటే, నువ్వు నన్నేం అడుగుతున్నావయ్యా, కొట్టినవాడు నువ్వే కదా అన్నాడు స్వామి. నేను మిమ్మల్ని గాయపరిచాను. అవును, ఎవరిని నువ్వు నిన్న వెళ్ళావా లేదా కావేరి ఒడ్డుకి, అక్కడ మావాడైనాడు తిరుప్పాణి ఆడేవాడు, నువ్వు గాయపరిచావా లేదా తిరుప్పాణి అనేవాడిని అన్నప్పుడు, అయ్యో వాడు మాలవాడండి, వాడు దూరం జరగటం లేదు, అందుకే ఏదో కొంచెం మందలించామన్నట. వాడు మాలవాడు కాదురా, వాడు మనవాడు. తర్వాత నువ్వేమంటావు, రంగనాథుడు అంటారే, నేను భక్తులకి అంత రంగనాథుడి నేను కానా అని అడిగాడు స్వామి. కాబట్టి నువ్వు నా భక్తుని గాయపడితే నువ్వు నన్ను గాయపరిచినట్టే, మరి ఏం చేయాలి, నన్ను క్షమించాలి మహాప్రభు అని చెప్పని కాలం మీద పడ్డాక లోకసారంగ మహాముని శ్రీరంగనాథుడికి, క్షమించవలసిన వాడిని నేను కాదు, సాక్షాత్తు ఆ తిరుప్పాణి ఎవరుతున్నారో ఆయనే నేను మిమ్మల్ని క్షమించాలి, వెళ్ళి ఆయన్ని క్షమించమని ప్రార్థన చేయండి అని అడిగాట. సరే తప్పకుండా స్వామి ఎవరు వారి సాక్షాత్తుగా మీకు పరమ భాగవతోత్వం నేను భక్తుని పరిచయం చేశాను కదా, జన్మధన్యం అనుకున్నట. సరే అది ఎక్కడికి వెళ్తే ఆగు, ఇంకొక ముక్క ఆయన్ని చక్కగా తీసుకొచ్చి మా దర్శనానికి నువ్వు తీసుకురావాలి మా కోవెల లోపలికి అని చెప్పి ఆజ్ఞాపించాట రంగనాథుడు. అన్నప్పుడు అయ్యా అవన్నీ వాస్తవమే, కానీ ఒక చిన్న విషయం దాసుడు మనవి చేస్తాడు. ఏమిటది, ఆ మహానుభావుడికి ఒక నియమం ఉంది. శ్రీరంగనాథుడి దేవాలయం తమ యొక్క ఏదైతే కోవిల ఉందో దాని పాదాలతో తొక్కను అని చెప్పి ఒక నియమం ఉంది ఆయనకి. మరి ఎలా తీసుకురమంటారు అని అడిగాడు. అడిగితే ఎందుకు తొక్కాల్సిన అవసరం లేదు కదా అన్నాడు రంగనాథుడు. మరి తప్పకుండా ఎలా వస్తాడు అని అడిగాడు ఈయన. అడిగితే మరి నువ్వు ఉన్నావు కదా, నువ్వు రోజు చక్కగా అంతా చిత్తంగా బాగానే ఉన్నావు కదా, నువ్వు తీసుకురా అన్నాడు. ఎలా తేవాలి, నీకు జరిగి ఎక్కించుకొని తీసుకురా అని చెప్పి అన్నాడు శ్రీరంగనాథుడు. అనగానే అప్ప అత్యమే సఫలం జన్మ సుప్రభాత అత్యమే దిశ అనుకున్నాడు ఈ మహానుభావుడు. సాక్షాత్తు భగవంతుల భావతత్వాన్ని పరిచయం చేయడం ఏమిటి, వెళ్ళి దేని చేతి పెట్టుకుంటే భాగ్యం ఇంకెంతమంది కలుగుతుంది అని చెప్పి అనుకున్నట్టు వెళ్ళాటైన. అందుకే అంటారు వారు కనీలో ఒక అద్భుతమైన ఒక శ్లోకం ఉంది, క్షీయోగసారంగ మహామునీంద్ర కందాధిగూఢం కలయాను నిత్యం కలంకహీనం కమనీయ భక్తం. తర్వాత కవీశ్వరం గాయక సార్వభౌమం అని చెప్పాను. అంటే కమనీయ భక్తులు కవీశ్వరం గాయక సార్వభౌమం అటువంటి వార్త. అయితే ఎప్పుడైతే వీళ్ళు వెళ్ళారో ఇంకా కొంతమంది భాగవతోత్తములతో కలిసి లోకసారంగ మహాముని తిరుప్పాణిని ఆయన తీసుకురావడానికి వెళ్ళారో ఈయన అనుకున్నారట, వీళ్ళందరూ కూడా వస్తున్నారంటే నేను చేసిన తప్పుగా నన్ను దండించడానికే వస్తున్నారని చెప్పని భయపడి గురుసులో ఇంకా లోపలికి వెళ్తున్నారట ఈయన. అన్నప్పుడు ఈయన వచ్చి మహానుభావ మమ్మల్ని మన్నించండి, కొద్దిగా బయటకు రండి, వీళ్ళ లోపలికి వెళ్ళారట లోకసారంగ మహాముని.
వెళ్ళి ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేసి మమ్మల్ని క్షమించండి అంటే ఈయన మనస్సు అంతా శ్రీరంగనాథుడు, మొత్తం అంతా శ్రీరంగనాథుడే కదా. తర్వాత మిమ్మల్ని రమ్మంటున్నాడండి శ్రీరంగనాథుడు కోవెల లోపల అంటే దాసుని క్షమించాలి. దాసులకు ఒక నియమం ఉంది, కాళ్ళతో తొక్కనని చెప్పని. మీరు ఏ విధంగానూ మీరు ఆ యొక్క శ్రీరంగనాథ దేవాలయాన్ని తొక్కవలసిన పని లేదు. మీ దాసుడు ఉన్నాడు కదా, నా భుజాల మీరు చక్కగా మీరు అభివృద్ధించండి, మిమ్మల్ని వెంచేపు చేసుకుని తీసుకొస్తా అన్నట్టు ఈయన లోకసారంగ మహాముని చక్కగా భుజాల మీద వెంచేపు చేసుకుని శ్రీరంగనాథుడి సన్నిధికి చక్కగా లోపలకు తీసుకువెళ్ళాట. లోపలకు చక్కగా తీసుకువెళ్ళంగానే ఈయన ఎవరో నన్ను తీసుకుని మోసుకెళ్తున్నారు అన్న స్పృహే కోల్పోయారు. తన కళల పంట ఎన్నాళ్ళుగానో నిరీక్షిస్తున్నటువంటి యొక్క నా యొక్క మధుర స్వప్నం నెరవేరింది ఈనాడు అనుకున్నాక రంగనాథుని సేవించాక. సేవించడం ఎలా ఉంది, మన వృత్తి మనకి మామూలు విగ్రహం కిందే మనకు కనబడుతుంది. కానీ మహానుభావులైన వాళ్ళు వెళ్ళి కనుక దర్శించినట్టయితే సాక్షాత్తు ప్రత్యక్షం అవుతాట స్వామి. రంగనాథుడు విగ్రహం కింద కనిపించారు. సాక్షాత్తు ఆ పడుకున్నటువంటి స్వామి సాక్షాత్కరించాట ఈయనకి శ్రీరంగనాథుడే. సాక్షాత్కరించినప్పుడు ఇక అనుకున్నాక నేను చూసినటువంటి ఈ యొక్క నేత్రాలతోటి ఇక భాష ప్రపంచాన్ని నేను చూడను అని చెప్పని అనుకున్నాక ఎలా సేవించాక పాదం నుంచి తల వరకు కూడా సేవించాక. ఇది పాదాల విందముల దగ్గర నుంచి ఆయన ప్రకాశించేది మురిచోదే అనేటువంటి కిరీటం వరకు కూడా మొత్తం సేవించాక ఎవరు మన తిరుపాని ఆడవారు. ఆపాదచూడ అనుభూయ హరిశయానం మధ్య కవేర బృహితుర బృహితాంతరాత్మ అదృష్టత నైనయోన విషయాంతరాల. అదృష్టత అంటే నేను చూడను అనుకున్నాక ఏంటి, నిన్ను సేవించింది ఈ కళతోటి ఇక భాష ప్రపంచాన్ని నేను చూడవచ్చుకోవటం లేదు. అదృష్టత నైనయోర్ విషయాంతరాల యో నిశ్చికాయ మనవై మునివాహనం తం అంటే మా తొన్నువే కానావే అంటారు. అంటే ఇక వేరే నేనేది చూడను స్వామి అనుకున్నాక అక్కలేదయ్యా, ఇంతకాలం ప్రపంచంలో రకరకాల వచ్చి అనుభవించవుతాయి ఈ ప్రపంచంలో ఇక అవన్నీ చూడక్కర్లేదురే, నిన్ను నాలో చేర్చుకుంటున్నాను అన్నట్ట. అంతే. ఇక తర్వాత మళ్ళీ లోకసారగా మహామునికి కానీ ఎవరికి కానీ తిరుపాణ్యాడు వారు ఇంత కనపడలేదు. ఏమయ్యాక భగవంతుడు శ్రీరంగనాథ్ యొక్క పాదాల లోపల వీరు విలీనమైపోయాక. అంటే ఇటువంటి భాగ్యం ఎవరికి ఉందండి? మన సాంప్రదాయంలో ఇటువంటి మోక్షాన్ని ఇచ్చిన వాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకళ్ళు మన తిరుపాణి ఆడివారు సాక్షాత్ పనులు ఐక్యం చేసుకున్నారు. మరొకరు మన ఆండాళ్ తల్లి. ఆండాళ్ తల్లి కూడా చక్కగా ప్రదక్షిణ చేసి వెళ్ళింది, ఆ శేషపాంతి ఎక్కింది, వాళ్ళు స్వామిలో ఐక్యమైంది, ఎవరికి కనపడలేదు. అటువంటి విలక్షణటువంటి ఒక గొప్ప చరిత్ర ఎవరికి ఉందో అది మన తిరుపాణి ఆడివారు. కాబట్టి మన నాయుడిగా ప్రతి పాసురానికి కూడా ఒక విశేషం ఉంటుంది. దాన్ని ఏమంటా ఉంటే మనం ఆ పాసుల్లో ఆయువు పట్టు ఉంటుంటాం కదండి, ఉయిర్ పాటు అంటారు తమిళ్లో. అంటే అలాగే తిరుపాయి ప్రబంధానికి మొత్తానికి కూడా ఒక విలక్షణటువంటి పాసురం, ఒక ఆయువు పట్టు ఉయిర్ పాటు అనేటువంటిది ఇదిగో ఈ ఎల్లే ఇరంగిరియే అన్నటువంటి అద్భుతమైనటువంటి పాసురం. మరి ఈ పాసురంలో ముఖ్యమైన మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇన్నానేదా నాయుడుగా అంటే అపరాధిని నేనే అన్నటువంటిది నైత్యానుసంధానం ఏదైతే ఉందో అన్నటువంటిది ఏదైతే మనం కనుక గుర్తుపెట్టుకుంటే మనం భగవంతుడికి దగ్గర అవుతామని చెప్పండి. అయితే ఇప్పుడు మనకి ఎన్నానేదా నాయుడుగా ఒల్లైని పోదాయ్ ఉనకెన్నవేరుడమై ఒల్లైని పోదాయ్ ఉనకెన్నవేరుడమై నీకెందుకు ఈ తేడా, ఎందుకు నీకు వేరుగా ఉండడం ఎందుకు, నువ్వు వేగంగా లేచిగా లేచిన తర్వాత ఏకాంతం అనేది నువ్వు పనికిరాదు, భాగవతోత్తములతో నువ్వు కూడి ఉండాలి అని చెప్పారు. చెప్పినప్పుడు సరే అడిగింది ఒక ప్రశ్న, ఎల్లాదం పొందారో అన్నప్పుడు అందరూ వచ్చారా అని చెప్పినా వచ్చామమ్మా, అందరూ కలిసి ఎక్కడున్నాము, ఇదిగో మీ ఇంటి ముందురా సరిగాపుడు పడుతున్నాము అని చెప్పి అంటున్నారు. పోందని కోళ్ళు నువ్వు చక్కగా బయటికి రా, వచ్చి ఏం చేయి ప్రతి ఒక్కరిని కూడా నువ్వు లెక్కించుకో, ఎన్ని కోళ్ళు అంటే లెక్క పెట్టుకోమని చెప్పండి అన్నట్ట. అయితే ఇక్కడ చిన్న విశేషం ఉంది. ఎప్పుడైతే ఈ గోపిక బయటకు వచ్చి లెక్క పెట్టుకోమని చెప్పడం విషయంలో ఉద్దేశం ఏమిటిగా, ఒక్కొక్కరు ఈవిడి కూడా ఆనందం. వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు గోపికలు, 50, 60, 70, 100 ఎంతమంది ఉన్నప్పటికీ కూడా చక్కగా చేతితో స్పృశించి నువ్వు పక్కకి చెప్పు అని మళ్ళీ నువ్వు వచ్చావమ్మా అని మళ్ళీ ఆవిని చేతితో స్పృశించి పక్కకి కలిపి ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా 1, 2, 3, 4 అని ఒక్కొక్కరు కూడా లెక్క పెట్టుకుంటుంటే ఈవిడికి ఆనందం, లోపల నుంచి బయటకు వచ్చిన గోపికకి ఆనందం. తర్వాత అబ్బా వీళ్ళ కరస్పర్శగా ఎంత పెంచిపోతున్నాము అని బయట ఉన్నటువంటి గోపికలకు కూడా ఆనందం అంట. ఇది ఎట్లా ఉంటుందంటే ఈ ప్రపంచం లోపల యం స్పృశ్యతి పాణిభ్యాం యం పశ్యతి చక్షుష స్థావరానపి ముచ్యంతే పునః బాంధవాజన అంటారు మన పెద్ద. అంటే దీంట్లో మనకి పరమ భాగవతోత్తముడైన వాడు
ఎవరెవరినైతే కనుక చక్కగా చేతితో దానితో స్పృశిస్తారో, అలాగే ఎవరెవరినైతే చక్కగా కంటితో చూస్తారో, తర్వాత అటువంటి ఏదైతే జరిగితే అవి స్థావరాలైనప్పటికీ కూడా ముక్తి పొందుతాయే, అలాంటప్పుడు ఈ బంధుజనం గురించి తర్వాత వాళ్ళకు చెందిన వాళ్ళ గురించి చెప్పాలా అని చెప్పాను. అందుకని ఏంటి, ఒకసారి కనుక పెద్దలు కనుక మనకి స్పృశించినట్టయితే మనకి ఎంతో మేలు కలుగుతుంది. తర్వాత ఏంటి, భాగవతోత్వం మన కనుక చల్లటి చూపు కనుక మన మీద పడింది అనుకోండి, వారి కటాక్ష వీక్షణం మన మీద పడినట్టయితే మనం ధరిస్తాం. అంటే పెద్దల దృష్టి మన మీద పడాలి. అయితే ఇక్కడ ఏమవుతుంది, కోతకి చక్కగా బయటికి రావాలని కోరుకుంటుంది. ఫోన్ ఎన్నుకోవాలని చెప్పినప్పుడు ఆవిడ చక్కగా అందరినీ చూస్తుంది, ఒక్కొక్కరిని స్పృశిస్తుంది అన్నప్పుడు ఇదే మాకు మహాభాగ్యం అని చెప్పి అనుకుంటున్నారు వీళ్ళు. అయితే మరి అందరూ కలిసి బయట వచ్చి చేసే పని ఏమిటి, ఏం చెయ్యాలి అని చెప్పినప్పుడు వాళ్ళు ఆనై కొన్నానై మాతానై మాతలిక వల్ల ఆనై మాయనై పాడ అంటే ఏం చేయాలి, ఒక ఏనుగు ఏదైతే ఉందో దాన్ని సంహరించిన వాడు, అంటే కోరయాపీడము అనేటువంటి ఏనుగుని సంహరించిన వాడు. తర్వాత మల్లుడు ఎవరుతున్నారు, ముష్టికుడు చానూరుడు అనేటువంటి మల్లుని చక్కగా మట్టు పెట్టినటువంటి వల్లాన్ అంటే సమర్థుడు. తర్వాత మాయనై అనేకమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి చేష్టకములు చేసిన వాడు అని ఆయన గురించి మేము పాడుతున్నామమ్మా అని చెప్పన్నారు. అయితే దీంట్లో మనకి చెప్తారు, భగవానుట ఒక ఏనుగుని రక్షించాట, ఒక ఏనుగుని చంపాడు. ఓ రానయ్య కాపు, ఓ రానయ్య కొండు అంటారు. ఓ రానయ్య కాపు అంటే కాపాడేట ఏనుగుని. దేన్ని కాపాడంటే మన గజేంద్రుడు, చక్కగా గజేంద్రుడిని కాపాడేది స్వామి. తర్వాత ఒక బ్రహ్మాండమైన ఒక అద్భుతమైన ఒక సర్జన్, ఒక ఆపరేషన్ చేసే వైద్యుడు ఈ మాత్రం నొప్పి కలగకుండా మెల్లిగా ఎలాగైతే ఒక పార్ట్ సెపరేట్ చేస్తాడో మొసలిని సంహరించాడు. కానీ మొసలి నోట్లో ఈ ఏనుగు కాలు ఉంది కదా, కాబట్టి ఈ కాలు కట్ కాకూడదు, కేవలం మొసలి మాత్రమే పోవాలట. అలా దాన్ని సంహరించాక దేన్ని, మొసలిని సంహరించి ఈ కాలు తన చేతిలో తీసుకున్నట్ట భగవానుడు. కాదు ఆ పాదం దగ్గర కూర్చుని ఆ కాలు చేతిలో తీసుకొని చక్కగా దాన్ని నోటితో ఊడుతున్నట్ట. చక్కగా వేడి మన చిన్నపిల్లలకి దెబ్బ తగిలితే తల్లి ఎలాగైతే నాన్న దెబ్బ తగిలిందా నీకు అంటే ఊడుతుందో అలా చక్కగా ఊడుతున్నట్టు. ఊడటమే కాదు, ఏం బాధపడకు, ఈ సంవత్సరాలు నా కోసం ఉన్నావా నాయన అన్నట్టుగా, ఎంతో క్షమించరా అన్నట్టుగా తన పట్టు పీతాంబరం తీసుకొని దాన్ని ఒత్తుతున్నట్ట. ఒత్తి చక్కగా ఊరడిస్తున్నట్ట ఏనుగుని. అలాగా ఓ రానే కాప్టు అంటే ఒక ఏనుగుని చక్కగా సంరక్షించిన వాడు, కాపాడిన వాడు అని చెప్పని. అటువంటి వాడి ఓ రానే కొండ్రు. ఇక్కడ ఏమిటి, కోరయాత్రికం. ఈ కోరయాత్రికం ఎటువంటిది, కంసుని ఆశ్రయించింది. కంసుని కళ్ళు ఇట్లాంటివన్నీ కూడా తాగి బాగా మతించినటువంటిది. కానీ ఆ ఏనుగుకి ఏనుగు భిన్నం. అక్కడేమో ఏనుగును కాపాడాడు, ఇక్కడేమో ఈ ఏనుగుని చక్కగా సంహరించిన వాడు. తర్వాత మాతలిక వల్ల అని అంటే ఏమిటి, మాతలిక వల్ల అని చెప్పినప్పుడు ముష్టికుడు చానూరుడు వీళ్ళని సంహరించిన వాడు అని చెప్పాను. అంటే కృష్ణ భగవానుడికేనో శ్రీరామచంద్రుడికి ఒక చిన్న తేడా ఉందిట. పాపం మన శ్రీరామచంద్రుడు ఆయన ఎప్పుడు ఎవరో ఒకరు అందరినీ కూడా అది ఎవరో ఒకళ్ళు అట్టి పెడతాడు. ఈయన ఇప్పుడు మారీచ సుధాహులు ఉన్నారు, అందులో మారీచుని వదిలాడు, వారు కాస్త మాయజీక రూపంలో వచ్చారు. ఇంత రామాయణం జరిగింది కదా. అలాగే ఏమైంది, అక్కడ సూర్పంచ ఉంది, దాన్ని ఏం తప్పకుండా వదిలాడు. అది వీళ్ళు ఏం చేస్తుంది, అడవిలో ఉన్నారుగా 14,000 మంది రాక్షసులు, వాళ్ళ గురించి చెప్పింది ఇది ఒక. అలాగే అనుకోండి 14,000 మంది రాక్షసులు మళ్ళీ ఎక్కడ ఒకరిని వదిలేశారు, అకంపనులు అనేవాడిని. వాడు వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి ఇదిగో ఈ విధంగా ఉందని విషయాలు అక్కడ చెప్పుకున్నాడు. వాళ్ళు వెళ్ళి ఇలాగా అంతా కూడా కొంచెం శత్రుశేషం అనేది కొంచెం ఉంచుకుంటూ ఉంటాట రామచంద్రుడు. కానీ శాస్త్రం ఏం చెప్తుందో తెలిసిన, రుణశేషం శత్రుశేషం రెండు కూడా ఉండకూడదు అని చెప్తాను. తప్పు ఉందనుకోండి ఎవరికన్నా అది పెరిగిపోతూ ఉంటుంది. చక్రవర్తి పార్వతి ఏదో అంటుంటారు కదా, అలా అది పెరిగిపోతూ ఉంటుందిట. కాబట్టి ఎప్పటికప్పుడు తీర్చేసుకోవడం మంచిది. అలాగే శత్రువు ఉంటే ఏం చేయాలట, దాన్ని వెంటనే నిర్మూలించాలి, లేకపోతే ఇంకా పెరుగుతూ ఉంటారట శత్రువులు. కానీ మన కృష్ణస్వామి ఉన్నాడే, మన కృష్ణుడు, ఈయన ఏం చేస్తారట, అలాంటిది ఏం ఉంచుకోతాడు, నో బ్యాలెన్స్. ఎప్పటినీ కూడా వచ్చాడు రాక్షసు వచ్చాడంటే దాన్ని చంపేయటమే. ఇదిగా ఈయన ఫార్ములా, ఈయన పాలసీ. అది మాట్లాడక వల్లనే అంటున్నారు. దీంట్లో మనకు ఈ యొక్క ఎవరండి నిజంగా ఈ ముష్టికుడు చానుడు మనలో కూడా ఉన్నారంటే, మనలో ఉండేటువంటి క్రోధాలు ఏవైతే ఉన్నాయో ఇది ముష్టికుడు చానుడట. మరి వీళ్ళని మట్టు పెట్టాలంటే ఎవరు ఉండాలి మనకి, మన హృదయంలో కృష్ణ పరమాత్మ చక్కగా లోపల వేంచేసి కనుక ఉన్నట్టయితే ఇదిగో ఇది రెండు కూడా దూరం అయిపోతాయిట. సరే, మాయనై అని చెప్పంటున్నారు. మాయనై అంటే ఆశ్చర్యకరమైనటువంటి చేష్టములు చేసిన స్వామి అని చెప్పని.
ఏం మాయలు, ఎన్ని మాయలు, మాయ మాకినాయి మాయనెల్ల మాయమే అంటారు తిరుమల వారు. అంటే గొప్ప మాయావి అని చెప్పని. సో తల్లి ఉంది, తన కన్న తల్లి యశోద నోట్లో సమస్తాన్ని చూపించారు కదా స్వామి. అలాగే రోజుకి కట్టేసింది యశోదాదేవి. కట్టేసినప్పుడు ఏం విడివే అంటారు మనకి ఆలువారు. అంటే వెక్కి ఏం చేస్తారు స్వామి. అంటే ప్రపంచాన్నంతటినీ కూడా కర్మబంధంలో కట్టేసేటువంటి స్వామి రోజు కట్టబట్టం అనేటువంటి ఎంత ఆశ్చర్యం ఉండేది. అది మాయనే. తర్వాత చక్రవంతం వేశారు, సూర్యుని మరుగుపరిచారు స్వామి ఆనాడు సైంధవ వధ లోపల. కానీ ఇదెంత గొప్ప మాయ. తర్వాత నిరర్థకమైనటువంటి పనికిమాలినటువంటి ఉన్న సైన్యాన్ని ఇదిగో దుర్యోధనుడికి ఇచ్చారు. అలాగే నిజాశకుడైనటువంటి అర్జునుడికి తనను తాను సమర్పించుకున్నారే, ఇది ఒక గొప్ప మాయ. అలాగే చిన్న పిల్లవాడా, చాలా చిన్న పిల్లవాడు అర్భకుడు అంటే 5 ఏళ్ళవాడు. ఆ ప్రాయం లోపల ఏం చేశాడు స్వామి, చక్కగా చిటికన వేల మీద అంత పెద్ద గోధన పర్వతాన్ని పైకి లేపడం ఏమిటి. తర్వాత గోపాలకుడిని, తర్వాత గోపికల్ని, ఆవుల్ని, మీరు రండి, నేను మీకు బంధువుని, నేనేదో దేవతలు ఏదో కానుస్తున్నా, మీరు రండి అని చెప్పని ఆదరించాలి. ఇది ఎంత గొప్ప మాయ. కాబట్టి మనం ఏం చేయాలి, మనకి భగవంతుడు నాలుక అనేది ఇచ్చినందుకు మనం భగవంతు యొక్క నామ సంకీర్తనం చేయాలి. మాయనే పాడ ఏదో రెండావాయి అంటున్నారు ఈ పాశురం లోపల. అద్భుతమైనటువంటి ఈ పాశురం అయితే ఉందో దీంట్లోపల మనకు ఆ యొక్క తిరువల్లికేదైనటువంటి పార్శ్వాది పెరుమాడు ఎవరున్నారో ఆ పార్శ్వాది పెరుమాడని ఉద్దేశించి చెప్పారు. ఆ దివిదేశ పెరుమాడని గానం చేసినక మన ఆండాడి తల్లి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఈ అద్భుతమైన పాశురాన్ని చక్కగా మేము చిన్న ముక్కల కింద చేసి చెప్తాం. వీరందరూ కూడా చక్కగా అనుసంధానం చేయండి. ఎల్లే ఇళంగిళియే చిన్నమురంగుదియో சென்னலையேன்றின் మీరు போதருகின்றேன் மீறு போதருகின்றேன் வல்லை உன் கட்டுரைகள் வல்லை உன் கட்டுரைகள் தேயுணுவாயெறிதும் வீடுகளும் நீங்களே நானேதானாயிடுகா நீ போதாய் சின்ன வேதுடமை எல்லாரும் போந்தாரோ போந்தாரு போந்தெண்ணிக்குள் வல்லானை கொன்னானை வல்லானை கொன்றானை